నీకు తెలుసా మేకప్ లేకుండా ఇంటికి వెళ్తే అలా ఆవిడ తలిపే తీదు. ఎవడరా నువ్వు బయటకు పో మా ఆయన వస్తాడన్నది. వెంటనే మేకప్ వేసుకుంటే అయ్యో మీరా లోపల రండి అన్నది. పర్సనల్ విషయం మాట్లాడదు ఇక్కడ. ఓకే సారీ అండి, మనం తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నాగిరెడ్డి గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. యూజువల్ గా మనం మంచి టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తున్నట్టుగా ఇక్కడ కూడా చిన్న చిన్న అనౌన్స్మెంట్ అండి. స్వాములకి భిక్ష అక్కడ సెపరేట్ గా అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ తిరుమలేష్ గౌడ్ గారు ఉన్నారు స్వామి అయ్యప్ప మాల్లో. సో ఆయన్ని సంప్రదించండి. స్వాముల భిక్ష సిద్ధంగా ఉంది. ఏమన్నా మీకు వివరాలు డౌట్ గా ఉంటే తిరుమలేష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన్ని సంప్రదించండి. అలాగే ఇంకొన్ని రోజుల్లో మన కథ అనే చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో ఆ ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, QBS సురేష్ గారు. ఈ సినిమాలో వేణు హీరోగా నటించారు. ఆ డైరెక్టర్ అండ్ టీం అందరూ కూడా మన ఈ వనభోజనాలు కార్యక్రమానికి విచ్చేశారు. సో ఆ టీం అందరినీ కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. QBS సురేష్ గారు అండ్ టీం సార్. అండ్ యూజువల్ గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు. శ్రీహరి గారు ఎక్కడో సరే వేదిక దగ్గర రావాలండి ప్లీజ్. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా మన వాళ్ళే, మన ఆర్యవైశ్యులే అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో మీకు ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందాక మనం నవ్వుల వర్షంలో అట్లా తడిసిపోయి మురుగులు వచ్చినాయి, మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయింది. సో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇందాక మంచి యోగా నేర్చుకున్నారు, మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడతాను. ఎందుకంటే మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. సో మనం పుట్టినప్పటి నుంచి మన ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ కు తగ్గట్టుగా మన సిచ్యుయేషన్ సాంగ్స్ కొంచెం పెరిగి పెద్దగా 8 years తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఇంకొంచెం పెరిగి పెద్దగా 16 వచ్చాయి. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి వచ్చాయండి. తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, డోంట్ కేర్. 45 ఏళ్ళు వచ్చాయి. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం మీది. 55 ఏళ్ళు వచ్చాయి. ఎవరి కోసం ఇంకెవరి కోసం, ఎవరి కోసం ఎవరి కోసం. 65 ఏళ్ళు వచ్చాయి. రామా వినుడు వినుడు రామాయణి గాథ వినుడి మనసారా. 75 ఏళ్ళు వచ్చాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింస జరు. 95 ఏళ్ళు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటే చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు. ఒకసారి గట్టిగా క్లాస్. మన మధ్యన అప్పుడు మన QBS సురేష్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు మన కథా చిత్రంతో ప్రొడ్యూసర్ గా కూడా మన ముందు రాబోతున్నారు. అలాగే మనమందరం ఏకతాటి మీద ఒక మాట మీద నిలబడి ఆయన యొక్క చిత్రాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ చేయాలి. ఈ విషయంలో మాత్రం BBG తరఫు నుంచి కూడా ఆయన చిరు సత్కారం. అలాగే ఒక్క 1 minute ఆయనతో మాట్లాడి చిరు సత్కారం చేసి అని మా కోరిక. మన రాకెట్ రాఘవ టీమ్ లో నాగి గారు ఒకసారి గట్టిగా చెప్పండి. అదిరేబి టీమ్ లో దాదాపు జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నారండి. ఆయనకు గుర్తింపు రీసెంట్ గా వచ్చింది. చాలా మంచి ఆర్టిస్ట్. రాము గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పటి నుంచి ఆగట్లేడు, మన గుర్తింపు వచ్చినప్పటి నుంచి ఆగట్లేడు. ముందుకు తీసుకెళ్తున్న యువ కిరణం, యువ తేజం. సో ఈ రోజు మిమ్మల్ని నవ్వించడానికి మేము మాక్సిమం ప్రయత్నిస్తాం. దయచేసి నవ్వు రాకపోయినా నవ్వడితే మీకు పుణ్యం ఉంటుంది. చూసారా ఎలా నవ్వారు? అలా నవ్వండి, ఎందుకంటే మన పనులే మనకు కనిపిస్తున్నాయి. సో మిమ్మల్ని ఈరోజు నేను, భాస్కర్ గారు, అలాగే మన నవీన్ గారు, అలాగే మా మిమిక్రీ ఆర్టిస్ట్ శాంతకుమార్ గారు, అలాగే నాగిరెడ్డి, మా నాగి గారు, అలాగే రాము, మేమంతా మిమ్మల్ని నవ్వించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ముఖ్యంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన VBG వారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. మా అన్నయ్య రాజు గారికి, అలాగే ప్రశాంత్ గారికి, అలాగే మన పేర్లు మర్చిపోయాడు, స్క్రిప్టే మర్చిపోతాడు అనుకున్నాను. సరే ఇంకా వెయిట్ చేయకుండా మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ కూర్చుంటే స్టార్ట్ చేద్దాం. సార్ వెనకాల ఈ మొమెంట్ అది తీసేయండి. పాపను కూర్చుంటే అర్థం విరుగుతుందని బాధ కాదు, అది ఎక్కడ కూర్చుకుంటుందని భయం. తీసేయండి ఇవన్నీ. సుధాకర్ గారు తీసేయమంటే మీకు చెప్తున్నారు. ఎవరు సుధాకర్ టేబుల్ తీయమన్నాడు, చూడటానికి పని వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఎవరికి తీయండి సార్. సారీ సార్, గెలిపించింది నాగిరెడ్డి గారు. సో నాగిరెడ్డి గారు సార్ టేబుల్స్ తీసేయండి.
మిమిక్రీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏవైతే అనౌన్స్మెంట్స్ ఉన్నాయో ఒకసారి చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్లోలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ చేసి మళ్ళీ ఏదైనా అనౌన్స్ చేస్తుంటే ఆ ఫ్లో అంతా బ్రేక్ అవుతుంది. ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, లంచ్ స్టార్ట్ అయింది, బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అయింది, హెల్త్ చెక్ స్టార్ట్ అయింది, తంబోలా స్టార్ట్ అయింది, ఫన్ గేమ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడే కూపన్ ఫిల్ చేసి వేయాల్సిన బాక్స్ అది. సో నమస్కారం అండి. విబిజి గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కార్తీక వన భోజనాల ప్రోగ్రామ్ లో మనకి ఎన్నో రకమైన గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతాను ఎవ్రీ 1 అవర్ ఒకసారి. ఆ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. దయచేసి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే అనౌన్స్ చేయకుండా హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేసి కొంచెం ముందుకు రండి. ముందుకు వస్తే ఆన్సర్ ఎవరికైనా వినబడుతుంది. మీరు అక్కడి నుండి ఆన్సర్ చెప్తే నాకు అర్థం కాదు. ప్లీజ్ ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే హ్యాండ్ రైజ్ చేసి కొంచెం ముందుకు రండి. నేను చెప్తానని చెప్పండి, కానీ ఆన్సర్ లీక్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్, గాయత్రి మంత్రం అందరికి వచ్చండి? అందరికీ గాయత్రి మంత్రం తెలుసు కదా? గాయత్రి మంత్రంలోని అక్షరాలు ఎన్ని? ఎవరికి తెలిస్తే వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి, కానీ అక్కడే ఉండి చెప్తే నాకు అర్థం కాదు. ముందుకు రాకండి అమ్మా, అందరూ వచ్చి పెడితే ఎక్కడ గిఫ్ట్లు ఎవరికి తెలిసి చేయొచ్చండి. రండి సార్, గురుగారు ఒకరు వస్తున్నారు, ఈయన అయిపోయినాక మీ దగ్గరికి వద్దాం. ఉండండి, అది అయిపోతే మనం మొదలెడదాం. 24. సార్ ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కాకపోతే సార్ ముందు రేస్ చేసి చెప్పారు. ఓకే సార్, మీ పేరు చెప్పండి, పేరు కనుక్కోండి మేడం. సురేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. పైకి రండి, పైకి రండి, మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. మీరు రండి మేడం. జ్యోతి గారు, మీ చేతుల మీదుగా ఆయనకి గిఫ్ట్ ప్రదానం చేయాల్సిందిగా కోరుచున్నాం. మీ గిఫ్ట్ అయిపోతే మేము స్టార్ట్ చేస్తాం. పాప జ్వరం పెట్టేసుకుంటుంది సుధాకర్ దగ్గర నుంచి చూసి. ఏం లేదులే, మా నాన్నకి చెప్పి తాయిది కట్టిస్తా సాయిబ్ గారిని అడిగి. ముట్టుకోకు, మాసిపోద్ది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక క్వశ్చన్. ఓకే ఓకే, 10 నిమిషాలకేనేటండి, ఇంకా గ్రేట్ కదా. ఎవ్రీ 10 minutes కి 10 minutes అంటే ప్రతి స్కిట్ కి ఒక గిఫ్ట్. రైట్. ఓకే అమ్మ, ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి, అందరూ స్కిట్ లోకి వెళ్ళిపోతాం. అద్భుతమైన స్కిట్. ఫస్ట్ టైం మా జబర్దస్త్ ఒక పాప చేయబోతుంది. ఏ పిల్ల, స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి చూపులు కూపన్స్ అంటే వేసారా? ఏంటి పాప, నువ్వు మరీ ఏదో కరువు వచ్చినట్టు ఎట్టకే ముఖం. నీకు పెళ్లి చూపులు అంటే నవ్వుతూ ఉండాలి. ఏదో సార్ నవ్వు వద్దు, నువ్వు నవ్వకపోతేనే బాగున్నావు. ఇదిగో ఈ స్కిట్ లో మీ నాన్న ఎవడంటే ఈడు, చిచ్చి ఈయన మీ నాన్న అని చెప్పి మీ అమ్మ చెప్పు, జోరు తీసుకొడుతుంది. స్కిట్ వరకు నాన్న నాన్నాను అమ్మ, మీ నాన్న కూడా పిలిచుండదు. నాన్న నేను కాదు, ఆడు. గట్టిగానమ్మా పాప చలికారు కదా, పగిలిందేగో మొత్తం మూతింత పగిలింది. దీనికి పెళ్లి అవ్వకపోతే నీకు పగులుద్ది. ఓకే, సాధారణంగా ఆడపిల్లలు పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడుతుంటారు. ఈ చిట్టి తల్లికి పెళ్లి చేయడానికి ఈ నల్ల తండ్రి ఎన్ని అబద్ధాలు ఆడాడో చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పాలి కొద్ది స్కిట్ లోకి వెళ్ళిపోదాం. రెడీ? ఎంత స్మార్ట్ గా ఉంది. అవును, నువ్వే మాట్లాడాలి స్మార్ట్ గురించి. ఓకే, సో ఒరే మాలోకం బాబు గారు, పెళ్లి చూపులు అంటే ఊర్లో అందరూ భోజనానికి వస్తున్నారు. ఎక్కడ మీ దినం భోజనాలు అనుకుంటున్నారు. బాబుకు పెళ్లి చూపులు పోండి. దీని గురించి మాట్లాడగరా బాగోదు. సరే చెప్పండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. పెళ్లి కొడుకు ఎంత వయసా? పెళ్లి కొడుకు కాదు ఆయన పాప ఇక్కడ గెస్ట్ గా వచ్చిన ఆయన. సార్ నమస్కారం సార్, డాక్టర్ గారు. డాక్టర్ గారండి. ఓహో సార్ నమస్కారం సార్. కంగారులో మీరు పెళ్లి కొడుకు అనుకున్నా. ఆయన ఈ వయసులో పెళ్లి కొడుకు అంటారు చందనంగా. సరే రెడీ, స్టార్ట్. అరే ఇవాళ చాలా సంతోషంగా ఉందిరా. బాబు గారు ఏంటి విషయం చెప్పండి. ఇవాళ నా అల్లుడు రాబోతున్నాడు. అల్లుడు ఎలా ఉంటాడంటే మహేష్ బాబులా ఉంటాడు. ఏది ఇందాక వచ్చాడు మా అల్లుడు గురించి చెప్తున్నాను రా. పాప, నీ మొగుడు గురించే, ఎవడి మొగుడు గురించి చెప్తారు ఎలా చూస్తావే? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు చెప్తారు విను. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే చూడటానికి మహేష్ బాబులో ఉంటాడు. మహేష్ బాబులో ఉండలేకపోయినా పర్లేదు, కానీ నీళ్ళ కరిగా ఉండకూడదు అనుకుంటుంది. ఏమండి, మీరు ఎలా ఉండి మీ పాప ఎలా ఉండి వచ్చేవాడు ఎలా ఉండాలి?
ఎలా ఉంటాడు కింద? నాకు ఆ కలర్ కనిపించాలి ఆడి ముఖంలో. మేము అన్ని ఆలోచించాం. హెయిర్ ఎలా ఉండాలి తెలుసా? కత్తిలాగా ఉంటది. వద్దు, పాప ఎప్పుడైనా జడదూతో గుచ్చుకోగలదు అన్నావు కదా. కానీ హైట్ మాత్రం ప్రభాస్ అని ఉంటాడు. ఓకే, కలర్ వచ్చేసి మహేష్ బాబు ఉంటాడు. అమ్మా ఓకేనా? చేసుకుంటావు తల్లి? నన్ను చూసాడమ్మా, నీ కాపే మొగుడు తల్లి, బంగారు కొండ. ఓకేనా? ఓకే. సో అల్లుడు గారు రాగానే ఏమండి గుర్తు పెట్టుకోండి, విబిజి సభ్యులందరూ వెయిటింగ్ పాపకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడని. చిక్కిపోతే ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. అరే ఈ గుప్పు గుప్పురు 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 ఉంటుంది వెనక. అమ్మా నువ్వు జడ వేసుకున్న తర్వాత రెబ్బలు మిగిలిపోతే నీ మొగుడుకు కూడా వేయచ్చు జడ. ఓకే బాబు వెళ్తాడు. అరే ముందు ఎందుకని ఈయన అరే ఆ, ఇది ప్రతి ఒక్కరు చూపిస్తారు. మరి ఎవరు పడతారు ఇంట్లోకి వచ్చేస్తారు కదండి. ఏమండి తర్వాత రండి సార్. ఏం లేదు, అల్లుడు గారు రాగానే ఎండలు పడేస్తుంది కదా, కూల్ డ్రింక్ అంటే నువ్వు ఏం చెప్తావురా? కూల్ డ్రింక్ కొరవా అండి? మన సెంటర్ లోకి వెళ్ళి ఆల్రెడీ 2 కూల్ డ్రింకులు తీసుకొచ్చా, రెడీగా ఉన్నాయి. కూల్ అరే ఆ. అలా చెప్పొద్దురా, వాడు బిల్డప్ ఇవ్వాలరా. మనం అమెరికా నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ తెచ్చాం కదా, అక్కడ నుంచి తెమ్మంటావా? ఇప్పుడు చేదు వార్త, పెళ్లి కొడుకు గారి దారిలో వస్తుంటే లూజు మోషన్స్ అంట, కారు ఎక్కడ అయిపోయింది. ఇదేనా? బాలస్వామి గారు వస్తున్నారు. వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యో క్షమించండి. అన్నయ్య బాలస్వామి గారు. బాలస్వామి గారు స్వాగతం సుస్వాగతం. మీరు కానివ్వండి, మన పెళ్లి చూపులు ఆగవు. సరే బాబు గారు, మీకోసం అమెరికా ఫ్రిడ్జ్ నుంచి తేవాలా, చెన్నై ఫ్రిడ్జ్ నుంచి తేవాలా, బిల్డప్ ఇవ్వాలి. పాపా నవ్వు, నీ పెళ్లి కోసం అబద్ధాలు ఆడుతున్నా. ఒకవేళ కూల్ డ్రింక్ అక్కడ కొబ్బరి బొండం పడతాయి. కొబ్బరి బొండం అడిగితే ఎంతండి? ఒక్కొక్క బొండం 25 రూపాయలు తీసుకొస్తా. చెప్పించి కొడతారు. ఏ బిల్డప్ ఇవ్వాలరా? ఏమంటావు? షాద్ నగర్ దగ్గర 150 గ్రాముల దగ్గర అక్కడ తెమ్మంటావా? ఇంకెక్కడ ఫ్లాట్ లో సీర ఎక్కడ ఉన్నారా మొగుడా? అరే అనుకోరా. సరే బిల్డప్ నేను ఇస్తా. బిల్డప్ ఇవ్వకపోతే వాడు రాడు. వచ్చారు పెళ్లి కొడుకు. సార్ రండి సార్. రండి సార్. ఈయననా? ఈయన కాదురా, నా పుణ్యం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని పెళ్లి కొడుకు అంటే నా కూతురు పారిపోతురా. అమ్మో, పెళ్లి కొడుకు తండ్రి ఎంత అందంగా ఉన్నాడంటే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి కొట్టండి. అల్లుడు రాబోతున్నాడు. అల్లుడుగా పక్కకి తిరగండి సార్. పెళ్లి కొడుకు తాతగారు వచ్చారు, చప్పట్లు. పెళ్లి కొడుకు తాతగారు. నమస్తే మావయ్య. నేను కదా దరిద్రుడు రాడు. నమస్తే మావయ్య. ఎవడు? ఈడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు. ఒరే ఉప్పల్ స్టేడియం అంతా నెత్తి మీద ఉంది కదా. అరే అది అది ఫ్యాషన్, పిచ్చి పిచ్చి మాటలు ఒక్కటి ఇస్తారు. ఇది అమెరికాలో ఇలాగే ఉంటుంది, లేటెస్ట్ ఫ్యాషన్. చూసారా ఎలా? అవును, నీ ముఖం ఎక్కడ ఉంది? ముఖం మర్చిపోయాడు. హలో మామ ముఖం ఇంత ఉంది ముఖం. ఇదో పాప పద మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదాం. ఉండరా. ఒరే వాడు జుట్టు చూస్తే కత్తిలా ఉంటది అనుకున్నావు కానీ అక్కడ కత్తి దిగినట్టుందిరా. వాడు లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నాడు. అప్డేట్ గా అవ్వు. కట్టప్ప కట్టబాహుబలి. కట్టప్ప. Yes. అమ్మా లొట్టప్పగా నీకు అవసరమా? అమ్మ అబ్బాయి ఎలా ఉన్నాడు? అలా అనొద్దు తల్లి, అనొద్దమ్మా. ఒరే రేపు వీళ్ళిద్దరూ బయటికి వెళ్తే మొగుడు పిల్లలు వెళ్తున్నారు అనుకోరు, మనవరాలు స్కూల్కి పంపించినాడు తాతగారు వెళ్తున్నారు అనుకుంటారు. షూయి దీని ఎంత కాస్ట్ అంటే సార్? ఎంత? 10 లక్షలు. కోటిలో 10 రూపాయలు కొడుకోండి. జాగ్రత్త బాబు. నీళ్ళలో పడిపోయింది బాబు జాగ్రత్త, గట్టిగా వంగామంటే. కెపాసిటీ సార్ ఎంత? 10,000. ఇది 5 రూపాయలు ఇచ్చిన వాడు తీసుకోండి. ఈ షర్టు వద్దు, ఆ పైన ఉన్న దరిద్రాన్ని చూడలేకపోతున్నాం, లోపల అస్సలు చూడ. మామూలు కూడా పిచ్చెక్కిస్తాడు. ఇంకోటి ఇద్దరు పోయి తెచ్చుకుందాం. నావెందుకు వేసారా? సరే అల్లుడి గారు. ఓకే తాతగారు కూర్చోమని చెప్పండి. తాతగారు. తాత కాదు అల్లుడు. పాప నువ్వు బయటికి వెళ్తే ఒకటే గొడుగు పట్టుకెళ్ళు, ఎందుకంటే నీ మొగుడు బుర్ర మీద వర్షం పడినా పైన ఉండదు, కింద జారిపోద్ది. చూసారా? కటింగ్ ఎక్కడ చేయించుకుంటారు సార్? ఎక్కడ చేయించుకుంటాడు? లండన్ వెళ్తాడు. ఎందుకు లండన్? ఒక ఇక్కోమని చెప్పు. పళ్ళు రాలా కొడతారు. ఏం పెరిగాయండి వాడికి కటింగ్? అరే లేటెస్ట్ ఫ్యాషన్. లండన్కి వెళ్ళిపోతాడు. లేటెస్ట్ ఫ్యాషన్ అది. ఒరే ఎదవా, ఆడి నెత్తి మీద కాకి రెట్టేసిన కిందకి జారిపోయేటట్టుంది. ఈయన తీసుకొచ్చి దీనికి అంత కలుపుతావా? అదృష్టము. భద్రతలు అంటే మామూలు విషయం కాదు. అమ్మాయి కోటీశ్వరంలో అవుతుంది. ఇన్సల్ట్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నా. ఇన్సల్ట్ చేయట్లేదు. పోరం పోకు, నీకు పిల్లలు ఎవడో ఎక్కువ, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? కూర్చో. ఏమండి, ఆడు పెంచాల్సిన చోట వదిలేసి పెంచకూడని చోట పెంచాడు, చూసారా? అవును, నీ ముఖం ఎక్కడ ఉంది? ముఖం ఉంది మా ఒకసారి చూడు. ఇది ఓకే. అరే అల్లుడు కుడ్రింగ్ పెట్టారా? ఏ డ్రింక్ తీసుకురావాలి? థమ్స్అప్ తీసుకురా. నేను తీసుకురాను. ఎందుకు? సరే తీసుకొస్తా గానీ అల్లుడి గారు షుగర్ ఉందో లేదో కనుక్కోండి. అమ్మో షుగర్ బండి గుర్తొచ్చింది.
మన ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా, కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా, బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి మీ ఇంట్లో? అరే అరే వీడికి పొచ్చేలేదు అనుకున్నాను, బుర్ర కూడా లేదండి. బాత్రూమ్ లో ఎక్కడ ఫ్రిడ్జ్ ఉంటుందండి? సరే తీసుకొస్తా. ఉండరా ఆ, కూటి కొద్ది కానీ కొబ్బరి పడమంటారా? కొబ్బరి బొండం అంటే శంషాబాద్ వేసిన 100 ఎకరాలను తీసుకురమ్మంటారా, వీసీపీ గ్రూప్ వాళ్ళు వేసిన 1000 ఎకరాలను తీసుకురమ్మంటారా, లేకపోతే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న 400 ఎకరాలను తీసుకురమ్మంటారా? ఒరేయ్ ఇన్ని ఎకరాలు ఉన్నాయి మావయ్య? మామూలు లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒరేయ్ మనకి ఇంత ఆస్తుల సంగతి చెప్పాలా? సరే తీసుకొస్తున్నా. వద్దు వద్దు. ముందు అమ్మగారు మీరు అమ్మగారు అంటే ఇంట్లో ఉన్న ఈ అమ్మగారిని పిలమంటారా, ఊరి చివర ఉన్న 2 అమ్మగారిని పిలమంటారా, షాద్ నగర్ లో ఉన్న 3 అమ్మగారిని పిలమంటారా, లేకపోతే ఇప్పుడే పంజాగుట్టలో ఉన్న 4 అమ్మగారిని పిలమంటారా? ఏందిరా రేయ్, నీకు ఇంతమంది అమ్మగారు ఉన్నారా? అంటే బాధా బాధా ఏయ్! నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి ముఖం మీద ఉమ్మేస్తావరా? ఉమ్ము కాదు, బూట్ వేస్తున్నా. వేస్తే గీస్తే నేనే వేయాలి. అది ఇలాంటి కన్న తండ్రి నీకు పుట్టినందుకు నువ్వు కూడా యాక్టివ్ అని మన వాడు వాడిని కూడా యాక్టివ్ అని. అమ్మా, నిన్నే. థ్యాంక్ యూ. నిజంగా బట్టలు నచ్చలేదమ్మా. మాయ బూటు దొరికింది. పెట్టుకో. పెట్టుకో, నువ్వో బూటు మీ మావో బూటు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉందా సార్? ఇవ్వండి వరుసగా. లోపల కలపమ్మి. నువ్వు ఎంత కొలిపినా ఒక్కడే కోపం వస్తుంది. తీ పర్లేదు. తీయమ్మ ఒకటి నీ అందమైన చేత్తో. ఇవ్వండి సార్. వావ్. వి కార్తీక్ ఫోన్ నంబర్, కూపన్ నెంబర్ చెప్తా. ఫోన్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ ఎవరైనా తీసుకోగలరు. ఫోన్ నెంబర్ 9010444451. కార్తీక్ ఒకసారి ఎక్కడున్నా చేయొద్దమ్మా. ఎక్కడున్నా కార్తీక్? వాళ్ళ పిల్లగా ఎవరైనా వింటే కొట్టడానికి పిలుస్తున్నా అనుకుంటారు. కార్తీక్ గారు ఎక్కడున్నారు? 4449 కూపన్ నంబర్. ఫోన్ నంబర్ 9010444451. ఆయన లేకపోయినా ఆయన తెలిసి ఉన్నాడు, ఎవరైనా చేయొద్దమ్మా. కార్తీక్ తెలుసా కార్తీక్ ఎవరికైనా? ఎవ్వరికి తెలియదు. ఏ ఊరా? ఊరు పేరు చెప్పాలంట, ఊరు పేరు రాయలేదు. బరంట. బరకంపేట కొంచెం షార్ట్ కట్ లో రాశారు. అంటే బోరబండ. బోరబండ కార్తీక్ నువ్వేనా? బోరబండ కార్తీక్. ఆ కార్ తీసి వచ్చేసి. అమ్మా ఇంక మేము స్టార్ట్ చేయొచ్చుగా మళ్ళీని. అమ్మా గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దయచేసి వీబీజీ గ్రూప్ వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, మీరు మధ్య మధ్యలో వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతారు. అమ్మ ఆడవాళ్ళు సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టండి. ఎమ్మెల్యే గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచేద్దాం. మన వీజీపీ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని భవిష్యత్తు గురించి చెప్పబోతున్నారు. గట్టిగా చప్పట్లు ఎమ్మెల్యే గారికి. రెడీ, గట్టిగా చప్పట్లు. గట్టిగా అండి. సో ఆయన చాలా సున్నితమైన మనసు. గట్టి క్లాస్ కొట్టే కానీ ఆయన రాలేడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన వీబీజీ గ్రూప్ ఎవరైనా టీఎం కొని ఏదో స్టేజ్ ఎక్కించారు, కింద దింపండి. అయ్యో ఎమ్మెల్యే గారు సారీ సార్. సార్ సారీ సార్, కళ్ళజోడు ఉంటే గుర్తుపట్టలేదు. ఎవడు అనుకున్నా? దున్నపోతులో ఎవరా నువ్వు? సార్ మేనేజ్మెంట్ వీబీజీ గ్రూప్. పక్కకి చేరు. సార్ మన సంస్థ గురించి చెప్పండి సార్. నేను చెప్తాను. మన సంస్థ గురించి మాట్లాడతానండి. చాలా పెద్ద సంస్థ ఇది. సో ముఖ్యంగా మా తాత గురించి మీకు చెప్పాలి. ఎవడా నీచ్ కమిన్ కుత్తేగాడు? ఎవరా పనికి మళ్ళీ ఎదవా? ఇంత పెద్ద వ్యక్తి మాట్లాడుతుంటే మైక్ ఆన్ చేయవా? హలో, పని చేస్తుంది, ఇది తీసుకోండి. హలో, దానికి నీది బాగుంది. అంటే ఇంతకుముందు మాట్లాడింది అది మీకోసం కదా సార్, సౌండ్ పెట్టలేదని చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ అయిందే. ఇప్పుడు స్టార్ట్ హలో 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 రెడీ. సారీ అండి, 1947లో మా తాతగారు ఒక పెద్ద ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే గారు పని పట్టు లేకుండా వచ్చారా? సిగ్గులేని ఏదో అనుకుంటున్నావా? సార్ సారీ సార్, వాడు నన్ను అనుకున్నాడు. సారీ అండి. బాసెస్ ఈ అబ్బాయిని పంపిన బయటికి. 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి మడిచి పెట్టుకోరా సిగ్గులేని ఎదవా. ఎవరినట్టున్నారా? కడుపుకు అన్నం తింటున్నావు, గడి తింటున్నారా నువ్వు? రోడ్డు కట్టంగా కారు పెడతావా? అరే బుద్ధి తినా నీకు? కడుపు సిగ్గులేని ఎదవా, పనికి మళ్ళీ ఎదవా, కర్రీ ఎదవా. అంటే కారు నల్లగా ఉంది, వాడు నల్లగా ఉంటాడని. ఇప్పుడు కర్రేదో అని అవసరం ఇది. కారు నల్లగా ఉంది సార్, అందుకే తిట్టండి సార్. గుర్తుండా? కడుపుకు అన్నం తింటున్నా, గడి తింటున్నా. కారు ఎవరిది? ఎవరిదో సార్, 0000 నంబర్. కారు నాదిరా సార్. నిజంగా ఎమ్మెల్యే గారు మద్దరు ప్రామిస్ మీద అనుకొని తిట్టలేదు. దూరం జరు. సారీ అండి. 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుంటూరు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి గుంటూరు.
జరుగుతుంది మరి ఇక్కడ? ఇంటికి నేను మాట్లాడుతున్నా కదరా మధ్య. సార్ సార్ రండి సార్. స్వామి బాగున్నారా స్వామి? ఈయన ఎదవ కాదండి మన ఎమ్మెల్యే గారే. మీరందరూ కూర్చోండి. అందరు కూర్చోండి. బాసెస్ ఎంత పంపిన అందరు పంపించండి, బయట పంపించండి. రే సార్ మీరా? 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి షాద్నగర్ నుంచి జడ్చర్లకి, జడ్చర్లకి షాద్నగర్కి అలా ముందు నుంచి వెళ్తుంటే ఒక పెద్ద వాటర్ హోస్. మేడం రైట్ మేడం, కూర్చో. అక్కడ కూర్చో, ఆ సీట్లో కూర్చో. మన ఎమ్మెల్యే గారే, పై వ్యక్తి కాదు. సారీ అండి, ఏమనుకోవద్దు. 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి షాద్నగర్ నుంచి జడ్చర్లకి వాడు రాంబాబు అని మా ఊళ్ళో పిచ్చోడు సార్. ఏం కావాలరా? ఆడికి ఏం అక్కర్లేదు సార్. ఏం కావాలి? అరే తప్పుగా అనుకోకండి. వాడు కుమ్ము అంటాడు. అంటే వాడు బట్టలు ఆడిస్తుంటే ఆడి ప్యాంట్ జిప్పు కూడా కట్ చేసి పారిపోయాడట. అప్పటి నుంచి కనిపించిన వాళ్ళని నా జిప్పు ఎక్కడ ఉందని అడుగుతాడు. తప్పుగా అనుకోకండి. ఏమనుకోవద్దమ్మా. 1947 లో మా తాతగారు ఒక ఏం కావాలన్నా? ఎమ్మెల్యే గారి జిప్పులు తీసుకోరా. ఇట్లా అంటున్నాడు మళ్ళీ. బౌన్సెస్ క్లియర్ చేయండి. ఇదంతా పంపేనమ్మా. 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుంటూరు నుంచి ఏం కావాలన్నా? జిప్పు కొనిస్తారని చెప్పండి ఒక మాట. వాడు ఇంకోమంటాడు. మీరు మాట్లాడండి. సరే సార్ పంపేయండి సార్ కిందికి ప్లీజ్. ఒక్క నిమిషం. 1947 లో మా తాతగారు అరే మాట్లాడగల మధ్యలో సార్ పూల తోటి 30 రూపాయలు అంటున్నారు, ఎంత తీసుకోవచ్చు? అరే నీకు మొక్కలు పెంచే సార్. సారీ సార్, సారీ సార్. రైట్, ఎమ్మెల్యే గారి పని పాట లేకుండా వచ్చారా మన ప్రోగ్రామ్ కి? ఎవరు పడతాడు వచ్చి? ఎవరో పిలిచింది ఎవరో? సారీ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సభ తరపున మీకు క్షమాపణ తెలియజేస్తున్నాను. సారీ అండి. సారీ నేను Disturb చేయొద్దు. చెప్పాను. 19 పాప నవ్వుతుంది ముయ్యమంటున్నాను. సార్ ఎమ్మెల్యే గారు సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ సార్ ఒక్క ఫోటో సార్. తర్వాత చూద్దాం. సార్ సార్ తర్వాత ఒక్క ఫోటో ప్లీజ్. తర్వాత సార్ సరే త్వరగా పచ్చేయండి సార్. కాసేపు పోతారా పోరం పోగు అంటాడు. తీయండి సార్. ఏముంది తీయాలి? నాలుగు రారా మా ఇద్దరు. నీ సెలబ్రిటీని రా సార్, మీతో తీయించుకోవడం నాకు ఇష్టం సార్. ప్లీజ్ ఒక్క ఫోటో. రేయ్, సార్ ఇలా ఒకటి తీయండి సార్. ఇది ఒకటి సార్. వాటర్ కాలేపు చండాలంగా. ఇది ఒకటి సార్. రెడీ పోయిలు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఫోటో తీయండి. ఎలా కనిపిస్తున్నారు? ఫోనే వాడలేదు, ఫోటో కదా. ఎమ్మెల్యే గారు అనుకుంటున్నా సవాల్ దగ్గర ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ అనుకున్నా. వాళ్ళు అడగలేదురా. లేదు సార్, వాడి సవాల్ దగ్గర ఫోటో తీయించుకున్నట్టు విత్ యాంగిల్స్. 1947 మాట. సెల్ఫీ గురించి సరిగ్గా వస్తుంది. వాడు కింద నుంచి పెడుతున్నాడు రా. ఇంకా నయం బయట పెట్టలేదు. సారీ అండి. అమ్మా ఇంకా వీళ్ళిద్దరు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు మీరంతా? లేదు సార్. ఈ అమ్మాయి ఎక్కువ నవ్వుతుంది. అమ్మాయి సార్ 70 రూపాయలు అంటున్నారు, ఎంత తీసుకోవచ్చు సార్? సైలెన్స్. మాట్లాడండి సార్. సారీ అండి. వీళ్ళంతా నవ్వుతుందని చెప్పు. బావా అంటే మా బావా ఉండరా రే. లేడీస్ నేమో అటుపక్క ఒక్కోబెట్టావు, జెంట్స్ నేమో అటుపక్క ఒక్కోబెట్టావు. అటు ఇటు కాదు, మేము పెట్టుకోవాలరా బాబు? ఎమ్మెల్యే గారు కారులో కూర్చో, తర్వాత వస్తాడు. నల్లకారా? నల్లకారు బావా నల్లకారేనా? డబుల్ జీరో నంబర్ కూడా చెప్తున్నారు. బావా బేగ్ వచ్చారు. సారీ అండి. కానీ మీరంతా ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడే తాజా వార్త. ఎమ్మెల్యే గారి భార్య డ్రైవర్తో లేచిపోయింది. ఎవరి గురించి మీ మాట్లాడుతున్నారు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీకు చెప్పన్నారు. నాకు వస్తుంది ఫోను. నాకు వచ్చింది సార్ మెసేజ్. ఎవరు చెప్పారు? అగా డ్రైవర్ ఈడంట సార్. పుట్టింటికి వెళ్ళిపోయి. ఏమైందన్నా? ఎక్కడికి వెళ్ళిందిరా? మళ్ళీ ఇట్లా అంటుడురా. క్షమించండి, ఎమ్మెల్యే గారి భార్య లేచిపోలేదు, గుడికి వెళ్ళిందంటే కార్తీక సోమవారం అని. క్షమించారు ఎమ్మెల్యే గారు. అలానే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వీళ్ళందరూ డూప్స్ కూడా వస్తున్నారు మన కార్యక్రమానికి. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని క్షమించాలని కోరుతున్నాం. మాట్లాడండి సార్. మధ్య డిస్టర్బ్ చేయదు. అమ్మ మీరు ఎవరు నవ్వద్దమ్మా ప్లీజ్. సార్ నువ్వు అస్సలు నవ్వద్దు. సార్ ఈ అమ్మాయి ఎక్కువ నవ్వుతుంది. అమ్మాయి ఆడ ఎవడో వచ్చాడు. ఎవరిదో కొట్టేశాను సార్, ఏం చేయాలి ఇప్పుడు? నా సంఖ్య నాకురా. నా సంఖ్య నాకు.
అంటే పోలీసులు పట్టుకుంటారా సార్? తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి కారులో పెట్టు, ఆడితో పాటు ఎమ్మెల్యే గారు కూడా బొక్కలేస్తారు. మీ పేరు చెప్పొచ్చా సార్ పోలీసులకు? అది పంపిన విన్ని అని పడలేకుండా వచ్చారా సారు? వీని ముఖం ఎక్కడ దుబ్బి? ఆడి ముఖం పర్లేదు. సారీ అండి, ఎవరు నవ్వద్దని చెప్పు. ఏయ్ 1937 మా తాతగారు ఒక పెద్ద టైపులో తీసుకొచ్చి ఏం పీకారా మీ తాత? సిగ్గులేనిదవా? వీపీసీ గ్రూప్ మాత్రం వీపీసీ గ్రూప్ గురించి మాట్లాడారంటే మా తాత పైపు వేసాడు, మా మామ రాటేసింది, నువ్వే వేసారా బొచ్చు? తాత చెప్పు తెగుత్తి వెళ్ళిపో. ఇందాక నుంచి చూస్తున్నా మా తాత ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి మన సుధాకర్ గారికి. సుధాకర్ గారు ప్లీజ్ సార్. నిజంగా ఎమ్మెల్యే గారు కాదండి, ఉత్తునే పాపం ఎన్ని పంచులు వేసినా పాజిటివ్ గా తీసుకుంటారు. అదంతా అదృష్టం. అసలు మన సుధాకర్ గారు పుట్టినప్పుడు మంచిగానే పుట్టారు. ఆయన ఏంటంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆడుకుంటుండగా ఓ రోజు ట్రాన్స్ఫార్మర్ పేరింది. అయితే ఆ ఊర్లో అందరూ చాలా బాధపడ్డారు, ఎందుకంటే సుధాకర్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పోయిందని. అక్కడ జరిగింది ఆ రోజు రాత్రి చిన్న ప్రాబ్లం అయింది. యాదగిరి గౌడ్ గారు స్టేజ్ మీదకి రావాలి. సుధాకర్ గారికి అలా జరిగినందుకు ఒక ట్రాన్స్ఫార్మర్ బహుకరించాల్సిందిగా కోరుచున్నాం. రండి అన్న. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? సార్ డిన్నర్ సెట్ కదా. ఏ పొదల్లోక భోజనానికి వెళ్ళావా? అమ్మ రామ్మా, మీ ఆయన మీ బ్రదర్ నువ్వు కష్టపడి తీసుకొచ్చావు కదా. ఓ సూపర్, వెరీ గుడ్. అమ్మ ఏ గిఫ్ట్ ఏది ఇచ్చేయండి వీళ్ళకి? ఫోన్ నెంబర్ చెప్పమ్మా. సూపర్, కరెక్ట్ నెంబర్ ఇచ్చేయండి. సిస్టర్ ఏం పేరమ్మా? పావని సిస్టర్ కి ఒకసారి గట్టిగా చెప్పండి. బోల్డెన్ గిఫ్ట్లు గెలుచుకోండి. ప్లేట్లు ఇచ్చాం కదా అని బిర్యానీ అడగండి, మీరే వండుకొని తినాలి ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. శ్రీజ గారు, భాస్కర్ చాలా ఫిలిమ్స్ లో నటించారండి. చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల గురించి ఒక మంచి డైలాగ్ కొడతారు. చెప్తూ కదా ఒక్క సెకండ్. ఆ బాహుబలి ఫేమ్ రావాలమ్మా, నీకు సన్మానం చేసి పంపించేద్దాం. రండి సార్ రాజు గారు. మన బాహుబలి ఫేమ్ నిఖిల్కి మా రాజుగారి చేతుల మీదుగా ఒక చిన్న సన్మానం. నన్ను ముందుకురా. ఓకే, రాజుగారి చేతుల మీదుగా, అలాగే శ్రీహరి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. శ్రీహరి గారు, రాజు గారు, ప్రసాద్ గారు ముగ్గురు చేతుల మీదుగా ఘన సన్మానం. రమణ కిషోర్ గారు, అలాగే కొత్త రాజేష్ గారు, అందరి చేతుల మీదుగా చిరు కాదు, చాలా పెద్ద సత్కారం అని చెప్పాలి అది. థ్యాంక్ యూ నాన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మా తెలుగింటి అమ్మాయి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాది. చెప్పేమ్మా, పని వెళ్ళిపోతుంది. శ్రీజ గారు, మనం ముఖ్యంగా మహిళలు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. అవన్నింటినీ డైలాగ్ రూపంలో చెప్పడానికి సిద్ధంగా ఉంది. దానికన్నా ముందు బాహుబలి నుంచి ఒక డైలాగ్. ఆకలిస్తున్న అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి? ఉన్నాయిలే, అయినా తిండి తప్పేంటి? వాసనకే నోరూరిపోతుంది. అయితే సరే, మా ఇష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నా, తినిపించు మా అమ్మ. సూపర్, గట్టిగా చెప్పండి. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు మేడం ఏదో డైలాగ్ చెప్తారంట. కోడి కంటే ముందు లేచి నుదుటిన బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, పొయ్యి మీద అన్నం పెట్టి, పిల్లల్లోటికి తిండి పెట్టి, వాళ్ళని బడికి పంపి, ఒక చేతిలో కిల్లి ఒక చేతిలో చేపల బుట్ట పట్టుకుంది ఊరంతా గల్లి అమ్మ అంటూ తిరుగుతూ, 11 గంటలకు మధ్యల పాలెం, 12 గంటలకు మూలవాళ్ళం తిరుగుతూ, సముద్రానికి వెళ్ళకపోతే చేపలు అక్కడ అయిపోతాయి అని కంగారులో సముద్రానికి వెళ్ళి చేపలు, రొయ్యలు, పీతలు తీసుకుంది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళి ఎండలో ఎండిపోయి వాడిపోయి వచ్చిన నా మొగుడికి మాడిపోయిన ఉప్మా పెట్టి, మిగిలింది నేను తిని అప్పుడు పడుకుంటుందిరా ఆడది. ఆఫ్టర్ ఆల్ ఆడదంటావంటే ఆడదే. ఇక్కడ విబిజీలో ఆఫ్టర్ ఆల్ ఆడది కాదు, అనేది ఆడది. అవును, ఆడదంటే ఎవరు? అడ్వర్టైజ్మెంట్ లో మొగుడికి అన్నం పెట్టేది ఆడది, మొగుడికి కాలు ఇరిగిపోయినా ఏడదు, కానీ సీరియల్లో కడుపు వస్తే ఏడ్చేది ఆడది. ఎవరనుకున్నారు ఆడదంటే? చెండు ఆడదే లేకపోతే సుధాకర్ లాంటి ఏదో ఒక పెళ్లి అయ్యేదా? ఆడది త్యాగం చేయకపోతే ఈయన తండ్రి అయ్యేవాడా? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈయన భార్య. ఆడదాని గొప్పతనం చెప్పండి, కొంచెం ఎక్కువ చెప్పాను. నేను జెండు బాంబు కంపెనీ పుట్టింది ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్య నన్ను ఎందుకు లాగుతావు? ఆడవాళ్ళు జెండు బాంబు ఎందుకు వాడతారయ్యా? మగాళ్ళతో వాడించేటట్టు చేస్తారు. ఆడవాళ్ళకి తలనొప్పి రాదు. పక్కింటి ఆవిడ పట్టు చీర కొనుక్కుంటే ఆడవాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఆడదంటే అలుసా, నిమ్మకాయ పులుసా, కోడికూర దింసా, కంట్లో నలుసా కాదన్నాడు. ఈ విషయం మీ ఆవిడకి తెలుసలేదు అడుగుతుంది. నాకే తెలియదు. ఓకే, నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు మీరే. ఓకే, నాగిరెడ్డి గారు, శాంతకుమార్ గారు అద్భుతమైన స్కిట్ తో మన ముందు రాబోతున్నారు. ఈయన కాదు, నాగిరెడ్డి ఇందాక యాంకరింగ్ చేసి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే. గ్రూప్ లో ఒక మంచి జాబ్స్ ఉన్నాయి,
దాంట్లో జాబ్స్ కి ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ మధ్యలో రికమెండేషన్ క్యాండిడేట్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే. సో మీరు ఎవరన్నా వస్తారా? 1 lakh శాలరీ. ఎవరు వస్తారు? 1 lakh శాలరీ. హలో సార్, ఎమ్మెల్యే గారు సార్, నమస్కారం సార్. బీపీజీ గారు ఇంటర్వ్యూ జరుగుతున్నా సార్. సార్ ఏంటి మన బామర్ది ఎమ్మెల్యే సార్, మన బామర్ది ఇంటర్వ్యూకి వస్తారా సార్? రానియండి సార్. సార్ ఈ జాబ్ పక్క మీ బామర్దికి నేను చూసుకుంటాను సార్. అమ్మో ఎమ్మెల్యే బామర్ది వస్తాడు, వారికి ఎలాగైనా సరే ఈ జాబ్ ఇచ్చేయాలి. హలో ఇస్తున్నారు. ఏడున్నారా? ఆ 2 ఎకరాల మంది కబ్జా చేసి ఎమ్మెల్యే మనం అక్కడ ఉన్నారా? వైట్ షర్ట్ అంటే ఎమ్మెల్యే చూసుకుందాం. సార్. సార్ నమస్కారం సార్. ఎవరు నువ్వు? ఇందాక సార్ అది ఫోన్ లో అది ఒక్క నిమిషం వీడియో మాట్లాడుతున్నా. ఏం లేదు సార్, మిమ్మల్ని 4 క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి సార్. నన్ను క్వశ్చన్ అడుగుతా? అంటే ఏదో ఫార్మాలిటీ కోసం సార్ 4 క్వశ్చన్. సరే ఎన్ని 4? 4 సార్. ఎక్కడ కూర్చోను? ఇక్కడికి వచ్చాను సార్. సరే అడుక్కోరా. సార్ అడుక్కోగా సార్, అడగండి. అడుక్కోబే. మసా ఇంతకు ముందుదే బాగుంది సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. సార్ ఏం కావాలమ్మా? సార్ ఇంటర్వ్యూకి వచ్చింది సార్. ఇంటర్వ్యూ ఏదో 30 ఏళ్ళ ముందు వచ్చావు ఇంటర్వ్యూకి, మళ్ళీ వచ్చేది నువ్వు. సార్ అప్పటి నుంచి జాబ్ రాలేదు సార్, రికమెండేషన్ లేవు. అవును సార్. షోరూమ్ లో ఎంత ఉందంటే గోడౌన్ ఎంత ఉందిరా? అది కాదు సార్, 30 ఏళ్ళ ముందే ఇంటర్వ్యూకి వచ్చేసారు, మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాడు. కూర్చో. ఇప్పుడైనా గెలుస్తావా? ఈజీగా సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ సార్. అడుక్కో. సార్ కొంచెం జరగాలి సార్. సార్ పంచ పాండవులు ఎంతమంది? సార్ నాకు తెలుసు సార్. అరే నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్ కావాలి సార్. నేను అడిగినారా? కూర్చో సార్, మీరు చెప్పండి సార్. పంచ పాండవులు ఎంతమంది? ఆలేరా భయ్, నా అత్తమ్మ ముగ్గురు. నాకే తెలుస్తుంది అయితే. అది కాదు సార్, ఈ ఎమ్మెల్యే బామ్మ దీన్ని క్లూ ఇవ్వాలి. ఇక సార్ ఇక్కడ క్లూ, పంచ పాండవులు క్లూ. మీద చేయలేదు తాగుబే. సార్ చేయలేపట్లేదు సార్, మీకు క్లూ ఇస్తున్నా సార్. ఏంటది? సార్ ఇదంతా వస్తే పక్కెళ్ళు. అది కాదు సార్, ఇదంతా 1 ఇది 2 ఇది 3 ఇది 4 5 పంచ పాండవులు 5 తిప్పేశారు. మైండ్ బ్లోయింగ్. ఎక్కడ చెప్పారు సార్? మీరే ఇలా చూపెడుతున్నారు. అరే నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలి? నాకు జాబ్ అరే కావాలి. నువ్వు పైకి లేరా ఓవర్ యాక్టింగ్. అరే కౌరవులు ఎంతమంది? 100 మంది. కంగ్రాచులేషన్, జర్నీకి వస్తుంది. 3 సెకండ్ టైం ఇస్తే 100 మంది పేర్లు చెప్పరా? 100 మంది పేర్లు. 1 సార్ 2 సార్ 3 టైం అప్. 100 మంది పేర్లు ఎట్లా చెప్తారు సార్? సార్ రెండో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? మనకన్నా తోపు కదా సార్ వాడు టెర్రరిస్ట్ సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? టీవీలో వస్తుంటాడు సార్ 50% చెప్పేసారు, టీవీలో వస్తాడు. గడ్డ ఉంటది సార్ 70% చెప్పారు గడ్డమా. అరే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ టెర్రరిస్ట్ ఏం సార్? అడిగిన నన్ను చెప్పినందుకు మిమ్మల్ని బొక్కలేదు సార్. మన్మోహన్ సింగ్ అసలు ఉసామా ఏమొస్తుంది? బిల్లాని చెప్పేసావు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఎక్కడ చెప్పారు సార్? మీరే ఉసామా మొత్తం చెప్పారు. అరే జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? నాకు జాబే కావాలా సార్. నువ్వు చెప్పురా. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన డాన్సర్ ఎవరు? మైకల్ జాక్సన్. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. వాళ్ళ తాత పేరు చెప్పరా? వాళ్ళ ముత్తాత పేరు చెప్పరా? వాళ్ళ పక్కింటి పేరు చెప్పరా? సార్ 1 సార్ 2 సార్ 3 టైం అప్. సార్ మూడో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. సార్ పంచామృతం అంటే ఏమిటి? నేను చెప్తాను సార్. పంచామృతం చెప్పరా? పంచామృతం 5 సార్లు అమృతం తాగితే పంచామృతం. 5 సార్లు అమృతం అయితే పంచామృతం. అవును సార్. ఎరా ఇంకోసారి చెప్పరా? అంటే 5 సార్లు పంచం ఇట్లా చేతులతో తాగితే పంచామృతం సార్. నీ జన్మలు జాబ్ రాదు సార్. మీరు చెప్పండి సార్, పంచామృతం అంటే ఏమిటి? బీరు, విస్కీ, రమ్ము, కళ్ళు, బ్రాండీ. అబ్బా కంగ్రాచులేషన్స్, గట్టిగా క్లాస్. సో పంచామృతం మీద అద్భుతంగా చెప్పారు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. నువ్వు ఉన్నారు ఇటు జరగండి సార్. పంచామృతం అంటే అదే సార్. సార్ అవన్నీ ఎందుకు, మీకు ఇద్దీ క్వశ్చన్ అడుగుతాను. అడుక్కో. సార్ మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? ఎవరు తెలుసు ముక్కు ఎక్కడ ఉంటారు? ఎవరు తెలుసు? అరే ఏం కావాలా నీకు? అంటే చెప్దాం అనుకున్నా సార్ నేను. కూర్చో. ముక్కు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎవరు తెలియదు సార్ చాలా ఈజీ క్వశ్చన్ సార్. నాకు తెలియదు. ప్రపంచంలో ఎవరు అడగారు సార్? మీ రికమెండేషన్ చెప్పి సార్. దగ్గరికి వచ్చారు. పైకి వెళ్ళారు సార్ మీరు. సార్ ఇదేంటి? తెలీదా? ఇదేంటి? కళ్ళు, ఇది నోరు. ఇది ముక్క చెప్పేశారు. ఏం చెప్పారు సార్? పంచామృతం అంటే బీరు విస్కీ అని చెప్పాడు. ముక్కు అంటే మీరే చూపెట్టారు. అరే ఇదేంటి? ఇది చెప్పండి. ఇది కాలు, ఇది చెయ్యి, ఇది నోరు. ఆగరా, ఈజీ క్వశ్చన్ అంటే ఇప్పుడు మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? చాలా ఈజీ. 32. మనిషి తలకాలు ఎన్ని ఎంటకలు ఉంటాయి? అందుకు లేవు చూడండి పట్టుకో సార్. సార్. కనీసం గడ్డ ఇవి చెప్తా సార్. గడ్డ మీద చెప్పరా? 1 2 3. హలో సాయంత్రం ప్రోగ్రామ్ టైం లేదు, కూర్చో. సార్ మన లాస్ట్ క్వశ్చన్ సార్. అడుక్కో. చాలా ఈజీ క్వశ్చన్. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది?
సార్ మీరు చెప్పండి సార్. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 స్వాతంత్రం రావడం ఏంటి సార్? అదే పెద్ద ఆయన ఏం చెప్పిండ్రా? పెద్ద ఆయన ఏం చెప్పారు? అదే గాంధీ తాత ఏం చెప్పాడు? ఏం చెప్పారు? అర్ధరాత్రి ఒంటరిగా అమ్మాయి నడిచినప్పుడు ఏం చెప్పాడు కదా అవును. అప్పుడే కదరా ఫుల్ గా బీర్లు కొట్టి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసుకుంటూ 31st రోజు. సార్ మీరు చెప్పింది కరెక్ట్ గానీ రూల్ ప్రకారం అది కాదు సార్. జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ వస్తాడు. అల్లు అర్జున్ ఎందుకు అరే వస్తాడు? జోరా సినిమాలు హీరో అయితే కాబట్టి. అబ్బా కామెడీ చేసి జూలై తర్వాత ఏమొస్తుంది? ఆగస్టు. ఆగస్ట్ 14 తర్వాత వస్తుంది 15. చెప్పేసి మైండ్ బ్లోయింగ్. ఏ మైండ్ బ్లోయింగ్ సార్? చెప్పండి మీరే. జనవరి ఫిబ్రవరి మార్చ్ అవన్నీ చెప్పండి. అరే లాస్ట్ క్వశ్చన్ అర్థం దీనికి సమాధానం చెప్తే పక్కా జాబ్ నీకు రా. చెప్పండి సార్. 1,00,000 రూపాయలు శాలరీ. ఓకేనా? పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? పొద్దున మా ఇంటికి నీళ్ళు వచ్చినప్పుడు. అరే 1947, 87, 77 ఏదో ఒకటి ఆలోచించు. అంటే పానిపట్టు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? అయితే 1947 లో జరిగింది. కంగ్రాచులేషన్స్, బాగా చెప్పావు. దాంట్లో ఎంతమంది సచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ చెప్పరా. ఏంటి సార్? దాంట్లో ఎంతమంది సచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు నంబర్. అప్పుడు ఆధార్ కార్డు ఎక్కడ సార్? 4 కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. ఆ. 1,00,000 రూపాయలు శాలరీ మీరు గెలుచుకున్నారు. వచ్చిందా? జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు? నేను జాయిన్ అవడం ఏంట్రా? మా అసిస్టెంట్ జాయిన్ అవుతాడు. డబ్బులు నాకు పంపించేయి. మరి శాలరీ వాడికి పంపించేయి. వెళ్ళొస్తా సార్. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. మీ పేరేం పేరు సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయలు ఏంటి సార్ ముందు పెట్టారు? వెనక పెడితే మండుద్దని. నువ్వు పెట్టుకో బావా. నీ రికమెండేషన్ పనికి రాలే బావా. ఆడెవడో మిరపకాయలు యాదగిరి అంట. ఆడికి ఇచ్చాడు బావ ఉద్యోగం. బావంటారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే బాబుది నువ్వా? నేనే సార్ పొరపాటు అయింది సార్. యాక్చువల్లీ మీరే కూడా వాడికి జాబ్ ఇచ్చేసారు. ఏంట్రా పొరపాటు? అటు అత్రి వాడికి ఇచ్చాడు. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు. గట్టిగా చెప్పలు కొట్టాలి నవీన్ గారికి, అలానే నాగి గారికి. ఓకే, ఎందుకు ఫస్ట్ మీ అందరినీ పలకరించకుండా దాంట్లో చెక్ చేసుకుంటున్నానంటే, పెళ్లికి తాళి ఎంత ముఖ్యమో మిమిక్రీకి మైక్ అంత ముఖ్యం. ఇది లేకపోతే మాయిల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు, మాయిల్ పకీర్ అంటే ఈయన కాదు, మా నాగి కాదు. నేను చెప్పేది ఏంటంటే, మామూలు మాయిల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాణం మైక్లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని సెట్ చేసుకుంటే మీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో నా మిమిక్రీని స్టార్ట్ చేసే ముందు తన్మయిని పిలిచేసాం. ఆ సాంగ్ అది పెట్టేటప్పుడు టైం ఎందుకని సరదాగా మధ్యలో చిన్న డైలాగ్ మీకోసం. నేను ఎప్పుడు కూడా మరి ఫస్ట్ నాకు బాగా ఇష్టమైన వాయిస్, నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్తో స్టార్ట్ చేస్తాను. ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారు తెలుసు కదా, నాలాగనే ఉంటాడు తెల్లగా. అంటే కలర్తో ఎందుకు లేండి, కళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ ఒక్కడు మూవీ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సన్నివేశం. సో ముందుగా మహేష్ బాబు గారు, పాతాళ భైరవ సినిమా చూసా? అందరూ తోటరావుడు మాంత్రికుడు చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను భయ్య. చా అంటే ఇటు తోటరాముడు, నేను మాంత్రికుడు అన్నమాట. అరబుకు పంచైరా, నువ్వు ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉంటుంది కలిపు, మళ్ళీ సంపాదించుకుంటా. నువ్వు ఇంట్లో 2 కేజీల బంగారం అంతా తీసుకెళ్ళు, మళ్ళీ తెచ్చుకుంటా. నా లవ్, నా దిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లారా? స్వప్న వరుమ అయితే నేను పిడిగుండ్రా, స్వప్న సంక్రాంతి మొక్క అయితే నేను అంతవాడు గొప్పమ్మనిరా. దొంగరెత్తి నాకు వచ్చి నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావా? దొరికాడు రేడు ఇటు పట్ల మేము పాతకమలో తీసుకెళ్ళండి రా. చెప్పట్లు ఇలా ఉంటది మా శాంతి గారి మిమిక్రీ. జస్ట్ శాంపుల్ మాత్రమే. గారు, రమణ కిషోర్ గారు, రెడ్డి గారు, మీరు లేకపోతే ఎలా సార్? మార్క్ ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ రెడ్డి గారు, ఎన్ ఠాగూర్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. సో శ్రీను గారు సభను ఉద్దేశించి మాట్లాడిన తరువాత లంచ్ స్టార్ట్ అవుతండి. మ్యూజిక్ ప్లే చేసి మేమందరం కూడా భోజనానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ కి 70 కిలోమీటర్ల దూరంలో మరి రాజు గారు, ప్రసాద్ గారు కలిసి వాళ్ళ టీం అంతా మరి అందరినీ ఇక్కడ కలుసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మా సుమనశ్రీ అన్నట్టు బేసిక్ గా ఎక్కడ పోయినా కూడా అందరం కలుస్తుంటాం. మరి నవీన్ వాళ్ళు కూడా, నవీన్ నాకు మంచి మిత్రుడు. జబర్దస్త్ లో కలిసి మొన్ననే ఒక సినిమా చేశాం, ఆ త్వరలో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డ్రాట్ లాగా ఉంది వచ్చేటప్పుడు,
కానీ ఇక్కడికి వచ్చినాక కన్నున పండుగలాగా ఉంది. అవునా? ఎవరితోనైంది? మీ అందరితోనే. సో నన్ను కూడా మీలో పాల్గొనేటందుకు ఆహ్వానించినందుకు ముందుగా వనభోజనాలు కండక్ట్ చేసుకున్నటువంటి టీం అందరికీ, మరి ఆ వాసవి మాత ఆశీస్సులతోని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, ఆ వాసవి మాత ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికి ఆకలిస్తుంటుంది, టైం అయింది, వెయిట్ చేస్తుంటారు. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లంచ్ తర్వాత పెడతారనుకుంటాను. అంతేనా? చిన్న బ్రేకా? చిన్న బ్రేక్ తర్వాత చిటికలే వచ్చేస్తారు నాగార్జున గారు లేక. సో అందరూ యాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని ఆనందపరచడానికే వచ్చారు కాబట్టి మీరు కూడా భోజనాలు ముగించిన వాళ్ళు ఇక్కడే ఉండండి, ముగించిన వాళ్ళు భోజనాలకు వెళ్ళిరండి. అన్ని అరేంజ్మెంట్స్ బాగా అయ్యింటాయి డెఫినెట్ గా. సో మీ అందరినీ కలుసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ టైంని వేస్ట్ చేయకుండా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. మన దీనికి ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ రావు గారు అండ్ ఫౌండర్ రాజు గారు అండ్ శ్రీహరి గారు, ఈ ముగ్గురి కృషి వల్ల చాలా ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాలలోనే ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ వనభోజనాలు చేస్తున్నారండి. ఇంతవరకు ఎవరు కూడా ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రం మొత్తం నుండి 85 బస్సులు మరియు 220 కార్లు మొత్తం వచ్చాయండి. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ విధంగా చేయలేదు. ఇంకొకటి వేరే వనభోజనాలు చేసినా కూడా వాళ్ళు ఫ్రీగా పెడుతుండొచ్చు, కానీ ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎన్ని బస్సులు కావాలి, ఎంతమందిని తీసుకొస్తారు, మీ సత్తా చూపించని చెప్పి వీళ్ళు మనల్ని ఛాలెంజ్ చేశారు. అటువంటి ఇప్పటిదాకా ఛాలెంజ్ ఎవరు చేయలేదు. ఇంకా 100 బస్సులు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉన్నది, వాళ్ళ ఆలోచన జ్ఞానం అట్లున్నది. కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎంత ఆర్యవేశులను వీళ్ళు మొత్తం ఏ సంస్థకు ఇది లేకుండా ప్రతి సంస్థ వారిని, ప్రతి మనిషిని, ప్రతి వైశ్యుని వీళ్ళు గౌరవిస్తున్నారు, ఏ ఒక్కరికి ఇది లేకుండా. కాబట్టి వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అందరూ కూడా ఇక్కడ ఎంత మంది ఉన్నారు, అంతమంది వాసవి కిరణాలు అనగానే ఎంతమంది గుర్తుపడతారు? సోమ త్రినాథ్ గారిని చేయొద్దండి ఒకసారి. వామ్మో, ఇంతమంది వచ్చేసిరా, వెరీ గుడ్. నిజమే ఉంటుందిలేండి, మా వయసులో అబద్ధాలు చెప్పరు. రియల్ గా ప్రతి ఒక్కరిని, అన్ని సంస్థలని కలుపుకుంటూ పోతున్నారని చెప్పి బీబీజీ గారిని ప్రశంసించడం ఆనందదాయకం. కానీ సోమ త్రినాథ్ గారు కూడా మనందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావడానికి హలో అండి, నేను మీ రమణ కిషోర్, భవ్య ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ అండి. మన విబిజీ కార్తీక మాసం వనభోజనాలకి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసిన మా విబిజీ వాలంటీర్స్కి, విబిజీ మెంబర్స్కి, మా కంసాన్పల్లి విలేజ్ లోకల్ పిల్లలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. V3 వ్యూవర్స్కి నమస్కారం అండి. ఈరోజు మరి ఇక్కడ షాద్ నగర్ సమీపన మేము ఏర్పాటు చేసినటువంటి వాసవి టౌన్షిప్ లో ఏర్పాటు చేసినటువంటి వనభోజన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మరి విబిజీ గ్రూప్ ఫౌండర్స్ మరియు విబిజీ వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి గ్రూప్స్, సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి వాసవి గ్రూప్ సభ్యులకు, మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి సంఘాల ప్రతినిధులకు,
అలాగే వచ్చినటువంటి ప్రతి ఫ్యామిలీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కంపెనీని ఇంతగా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మీ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కావాలా వద్దా? కావాలా? మరి మీ చేతిలో ఉన్నటువంటి డ్రా కూపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరలో మరి డ్రా బాక్స్ పెట్టడం జరిగింది. వాటిలో వేస్తే విలువైనటువంటి డ్రాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము అత్యంత విజయవంతంగా మరి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వాసవి టౌన్షిప్లో ఈరోజు బుక్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే 3000 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది బుకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేదిక ముందుకి వస్తే మేము ఇది అనౌన్స్ చేస్తాము. కనుక ఇక్కడ ఆల్రెడీ బస్సులు ఏర్పాటు చేశాము. దగ్గరలోనే ఆ వెంచర్ ఉంది. మీ అందరికీ కూడా అది కూడా ఒకసారి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు బుకింగ్ చేసినటువంటి వాళ్ళకి మరి సిల్వర్ కాయిన్ కూడా ఇక్కడే సిల్వర్ బార్ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది 100 గ్రామ్స్ ఉంటుంది. ఈరోజు మాత్రమే 3000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఈరోజు ఒక్కరోజే అవైలబిలిటీ ఉంది. రేపటి నుంచి మళ్ళీ ధర పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనౌన్స్ చేస్తాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు బుకింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు. హాయ్, హలో, అందరికీ నమస్తే. ఈరోజు కార్తీక మాసం వనభోజనాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. దీనికి మెయిన్ స్పాన్సర్ భవ్య ఇన్ఫ్రా వాళ్ళు అండ్ అలాగే మార్క్ కంపెనీ వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ గారు సో రెడ్డి గారు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో, బంగారము వెండి అనేది ఒక ఎక్స్టెంట్ వరకు పెరిగితే భూమి అనేది మాత్రం అసలు మనం ఊహించలేమండి. 100 రూపాయలు ఉంది, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు వెళ్తుంది. మట్టిని నమ్ముకున్న వాళ్ళు, భూమిని నమ్ముకున్న వాళ్ళు 100% చాలా టాప్కి వెళ్తారు. సో ఈరోజు 3000 ఉందండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ. సో విత్ ఇన్ నో టైం అది 5,000కి 10,000కి వెళ్తుంది. సో ఈరోజు ఇక్కడికి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు అంటే కార్తీక మాస వనభోజనాలతో పాటు ల్యాండ్ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉందని చూడటానికి వన్ వీక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బుకింగ్స్ అయ్యాయండి. సో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని తెలియడానికి అదొక్కటి చాలు. వచ్చే బుకింగ్స్తో అది సక్సెస్ ఆ ఫెయిలియర్ అనేది మనం చెప్పగలము. సో అందరూ కూడా వచ్చి వెంచర్ని చూడండి. మీ డబ్బుని వృధా చేసుకోకుండా సరైన ప్లేస్లో సరైన టైంలో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సుమనశ్రీ. ఈరోజు కార్తీక వనభోజనాలు భవ్య ఇన్ఫ్రా వాళ్ళు కండక్ట్ చేశారండి. వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లో షాద్నగర్లో కంసాన్పల్లి ఏరియాలో వెంచర్ ఉందండి వీళ్ళది. ఫస్ట్ ఇనీషియల్ ప్రైస్ వచ్చేసి 2500 అండ్ మా విబీజీ నుంచి బుకింగ్ చేసుకుంటే 2500 రూపీస్కి కోట్ చేశారండి. ఇప్పుడు దిస్ టుడే ఇస్ ద లాస్ట్ ఆఫర్ ఫర్ దట్ బుకింగ్. వీళ్ళకి అపార్ట్ ఫ్రమ్ ది ఫార్మ్ ల్యాండ్ they also have farm houses and customer client satisfaction batti vallu customize cheyadam jarugutundi. So this is the best venture and as an investor I'm always suggesting for this Bhavya Infra. Thank you. 9 months ఇవాళ నవంబర్ 24th అది కోఇన్సిడెంట్ మరి అమ్మవారి దయనో అది ఏం తెలియదు. అప్పుడు మార్చ్ 24th ఇవాళ నవంబర్ 24th. ఆ రోజు 50 మంది వచ్చారు, ఇవాళ 5000 మంది వచ్చారు. అది చాలా చాలా సంతోషం ఉంది. అంత అమ్మవారి దయ. సో ఒక్కసారి అమ్మవారికి అందరూ జై వాసవి అంటే పెనుగొండకి వినవాడాలి అందరికి. జై వాసవి. గీన వినవాడలేదు, పెనుగొండకి ఒక్కసారి అండి గట్టిగా జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ అండి. సో ఎవరికైనా ఇబ్బంది కలిగిన మన ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఫుడ్ దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా దయచేసి మమ్మల్ని క్షమించండి. అంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం నిజంగా మాకైతే ఫస్ట్ టైమే. మేము నిజంగా అంటే మేము రోజు మాట్లాడుకుంటుండేవి 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, మ్యాక్సిమం 2000 మంది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇంతమంది వస్తారు మేము కళ్ళలో కూడా ఊహించలేదు. మేము 2000 వస్తే చాలనుకున్నాము. ఏర్పాట్లు కూడా మొన్నటి వరకు కూడా మా 2000 మందికే అనుకున్నాము. అనుకోకుండా అది వైరల్ అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘంకు, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి, ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఒక్కసారి ఇప్పుడు మనందరి కోసం సంస్థలు ఏవైనా కులం ఒక్కటే అంటూ ఆర్యవైశ్యం అని చెప్పేసి ముందుకు వచ్చింది అమ్మాయి మాడిశెట్టి హేమలత. విబీజీ మీద ఒక చక్కని పాట రాసుకొని తను పాడుతుంది. ఛాన్స్ ఇచ్చినందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు.
అమృత్ కుమార్ గారు వివిజీ మెంబరు కుకట్పల్లి నుంచి ఇంకొక ప్లాట్ బుక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఆయనకి ప్రసాద్ గారి చేతుల మీదుగా సిల్వర్ బార్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనందరి కోసం హేమలత చక్కని గేయం. నేను రాసుకోలేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూస్తే ఈ ఆనందంతో ఒక 2 పల్లవి చరణం పాడాలని ఉంది. నిజంగా మరి ఇక్కడ నాకన్నా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఏదైనా వాళ్ళ ముందు చిన్న తప్పు జరిగినా నన్ను మన్నించాలని కోరుతుంటున్నాను. ఎందుకంటే మాటలతో పాట అండి, ఇది సంగీత సాహిత్యంతో కూడినది కాదు. భలే మంచి రోజు పసందైన రోజు బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు, బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు. భలే మంచి రోజు పసందైన రోజు బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు. ఊరి నుండి జిల్లా వరకు చిన్నలంతా పెద్దలంతా, ఊరి నుండి జిల్లా వరకు చిన్నలంతా పెద్దలంతా 5,000 సంఖ్యతోటి కలుసుకున్న మంచి రోజు, బీబీజీ గ్రూప్ వారి ఆహ్వానం ఇచ్చిన రోజు. భలే మంచి రోజు పసందైన రోజు బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు, బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు. వికారినామా సంవత్సరములో నవంబర్ 24లోన, వికారినామా సంవత్సరములో కార్తీక మాస 24న మన అందరి కార్తీక భోజనాలు కలిసినట్టు చేసిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్న మంచి రోజు. భలే మంచి రోజు పసందైన రోజు బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు, బీబీజీ గ్రూప్ వారిని కలుసుకున్న మంచి రోజు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. హేమలత గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పిట్ట కొంచెమైనా కూతగనం. సో 2 years పాప అండి, మణికొండ నుంచి వచ్చారనుకుంటా, మియాపూర్ నుంచి. సో ఏదో పర్ఫామ్ చేయాలంటున్నారు. సో పర్ఫార్మెన్స్ చూసే ముందు నేను ఎందుకండి చెప్పడం, ఒక 10 minutes అండి.
నేను చాలా షోస్ చేశాను కానీ ఈరోజు చేయట్లేదు. లాస్ట్ వీక్ మియాపూర్ ఆర్యవైశ్యం వాళ్ళకి నేను సన్మానం కూడా చేశారు. ఈరోజు నా లక్ బాగాలేదు, చెప్పమంటే చెప్పట్లేదు. ఒక్క ఐగిరి నందిని ఇలా శ్లోకాస్ చాలా పాడుతుంది. డోంట్ ఫోర్సర్ అండి, ఒకసారి ట్రై చేయండి, లేదంటే లీవ్ ఇట్ ప్లీజ్. ఓకే, అలాగే ఇంకొక ఇద్దరు కూడా మేము ప్లాట్ బుక్ చేసామని చెప్పి మన రమణ కిషోర్ గారికి మెసేజ్ పెట్టారంట. ముగ్గురు ఆ ముగ్గురు కూడా వస్తే మీరు మీ సిల్వర్ బాండ్ కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ కమ్. హరి, 1 మిస్టర్ హరి, 1 మిస్టర్ సంతోష్, అలాగే ఇంకొక నెంబర్ తెలియదు, ముగ్గురు. రాజశేఖర్. సరే మీరు రాగలిదే రండి, లేదంటే ఈలోపు వచ్చి మీరు మా స్టేజ్ మీదకి రండి, తర్వాత మళ్ళీ ఇన్వైట్ చేస్తాము. మనం ఓవర్ టు మన సువర్ణశ్రీ. స్టేజ్ దగ్గరికి రావడానికి మినిమం గంట పట్టుద్దిలేండి మీకు. ఒక్కసారి కదండి, మైక్ తీసుకోండి సార్. స్వాములు ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. వీళ్ళు ఎవరో తెలుసా? ఇవాళ ఎవరు తెలియదా? ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ రమణ కిషోర్ గారు, ఎంఆర్కే గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ప్లీజ్. అంతేనా? ఎవరు ఎక్కువ గట్టిగా కొడితే వాళ్ళకు ఒక ప్లాట్ ఫ్రీ ఇస్తారండి, మీ ఇష్టం. ఇంకా రాజుగారి హామీ ఇస్తున్నారండి. వెల్కమ్ మిస్టర్ గార్లపాటి జితేందర్ గారు, మన బీజేపీ సీనియర్ లీడర్, నల్గొండ ఎంపీ క్యాండిడేట్ గారు గార్లపాటి జితేందర్ గారు వస్తున్నారు. వీళ్ళకి చాలు. కొద్దిగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ మా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క మీ ఐవీఎంఎస్ గట్టిగా చప్పట్లు ఓ వేసుకుంటారు కదా. స్వామి శరణం. అలాగే ఏమండి, ఉత్తి ఐవీఎంఎస్ అయినా మిగతా మహిళా విభాగాలు లేరా? అందరూ ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. అలాగే ఈ శుభ సందర్భంలో ఈ రోజు వరకు ఏంటంటే భవ్య ఇన్ఫ్రా మా రమణ కిషోర్ గారికి వాసవి బిజినెస్ గ్రూప్ మేము వాళ్ళకి ఎంతో సహకారాన్ని అందించడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా దానికన్నా డబుల్గా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. అలాగే రాబోయే కాలంలో అతి తక్కువ టైంలో వాసవి బిజినెస్ గ్రూప్ భవ్య ఇన్ఫ్రాతో కలిపి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా మీ అందరికీ సౌనీయంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ అలాట్. సో థ్యాంక్స్ అండి. సో ప్రొద్దుటూరి శాంత గారికి ఒక్కసారి మరి మాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించి మా వ్యాపారంలో మేము విజయాన్ని చేరుకోవడానికి సహకరించినటువంటి విబిజీ గ్రూప్ సభ్యులకు, అలాగే ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా చిన్న సత్కారం చేయాలని మార్నింగ్ నుంచి సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్యవైశ్య బంధుమిత్రులకి అందరికీ స్వాగతం. వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. మీరు ఏ వాసవి గ్రూప్ లో ఉన్నా, ఐవీఎఫ్ లో ఉన్నా, ఆర్యవైశ్య మహాసభలో ఉన్నా, అందరూ మనమంతా గొంటోళ్ళం. ఎక్కడ ఏ దాంట్లో ఉన్నా కానీ ఏ ప్రోగ్రాంకైనా ఇంత ఐక్యత చూపెట్టాలి.
ఇక్కడే కాదు మనం ఉన్నాము అనేది చాలా పెద్దగా చేయాలి. ఇప్పుడు 5,000 మంది వచ్చాం, 50,000 మంది ఉన్నాం మనం హైదరాబాద్ లో, దాదాపుగా 5 లక్షల మంది ఉన్నాం. 5 లక్షల మందికి మన వాసవి గ్రూప్ గురించి, బీబీజీ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలండి. మీకు ఎవరికి ఏది కావాలన్నా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ఎనీ సర్వీసెస్, ఎక్కడికి టూర్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ చేస్తాము. అలాగే మీకు ఫ్లైట్ టికెట్స్ కానీ, బైక్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కానీ డిస్కౌంట్ లో వస్తుంది. అలాగే ఆరోగ్యంగా ఐసిఐసిఐ లాంబార్డ్ అలాంటి వాటిలో కూడా చాలా డిస్కౌంట్, మన వైశాసన్ చూపిస్తే మినిమం 10% నుండి డిస్కౌంట్ ఇస్తాము. ఇలా ఇచ్చినందుకు మన వాసవి గ్రూప్ వారికి, వాసవి బిజినెస్ గ్రూప్ వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. మీరందరూ సైలెంట్ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమా మన రాఘవేంద్ర గారితో తీస్తున్నారు, మన తుమ్మలపల్లి సత్యనారాయణ గారు. సో మీ ఇక్కడే హీరో అండ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారు. కొంచెం ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉండాలి. హలో స్వామి, అది బంద్ చేయండి స్వామి. దాండియా బ్యాచ్ ప్లీజ్ ఆపండి. చిన్న అనౌన్స్మెంట్ అండి. అరవై 5 మంది వేద విద్యార్థులతో మరి సజ్జల శివకుమార్ గారు అండ్ సజ్జల కాశీనాథ్ గారి సమక్షంలో రుద్రయాగం ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరి ఆ కార్యక్రమంలో పాల్గొవాలని మరి పెద్దలు సజ్జల శివకుమార్ గారు అలాగే సజ్జల కాశీనాథ్ గారు కూడా మరి మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు మాకు చిన్న సలహా ఇవ్వడంతో ఆ యాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 65 మంది వేద విద్యార్థులు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీకు కూడా క్షేమం కలుగుతుందని తెలియజేస్తూ కాశీనాథ్ గారిని అలాగే శివకుమార్ గారిని ఒకసారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 2 విషయాలు చెప్తా. వైసీ మిత్రులందరికీ నమస్కారం. ఈవేళ ఎక్కడో ఏ మారుమూల నుంచో మనందరం ఒక ప్లాట్ఫామ్ మీద రావడం కారకులు వీబీజీ. అంటే యాక్చువల్గా చార్మినార్కి 4 స్తంభాలు అయితే ఈ వీబీజీకి 3 స్తంభాలే ఉన్నాయి. ఒకటి రాజు గారు, శ్రీహరి గారు, ప్రసాద్ గారు. ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. 7,000 మందిని ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి మనందరినీ ఒకరొకరు పరిచయం చేసిన భాగ్యం కల్పించారంటే అది ఒక వీబీజీ వల్లే సాధ్యం అవుద్ది. ఏ తలంపుతో అయితే వీళ్ళు వీబీజీ సంస్థను పెట్టి మన వైసీఆ బిజినెస్ కమిటీని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునేలాగా సాంప్రదాయాన్ని కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారనేది మామూలు విషయం కాదు. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. మన వయసును ఎక్కడో వెనకాల సీట్లో కూర్చునే స్థితిలో కాకుండా మొదటి లైన్లో కూర్చునే స్థితికి రావడం కారకులైన ఈ వీబీజీ ఫౌండర్స్ అందరికీ కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంస్థ ఒక చిన్న మొక్కగా ప్రారంభించింది 9 నెలల క్రితం. ఇప్పుడు ఒక మహావృక్షంగా చేరింది. దీని కింద 7,000 మంది మనం కూర్చుని భోజనం చేసామంటే ఇట్ ఈస్ ఓన్లీ వీబీజీకి సాధ్యం అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ అయితే అందరూ తప్పట్లు కూడా కోరుతున్నా. ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి చేసుకుంటానికి మనం నెలల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ వేళ ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, వీబీజీ ఇంట్లో పెళ్లి. వీబీజీ వాళ్ళ కోసం 2 నెలల నుంచి శ్రమించి ఇక్కడ టెంట్లు వేసి ఇక్కడ బోర్డు అంతా రోడ్లు చదును చేసి మనందరికీ ఒక మార్గం చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ వీబీజీ సంస్థ వల్ల 1కి 100 సార్లు 10 మందికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఏ విధమైన నష్టం జరగదు. ఈ వీబీజీ సంస్థ వల్ల రోజు నా 10 మంది ఫోన్ చేస్తున్నారు, నన్ను వీబీజీలో మెంబర్గా చేర్పించండి, ఎంత కట్టాలి, ఈ నెలకి ఎంత కట్టాలి, సంవత్సరం ఎంత కట్టాలని. వీళ్ళు ఒకే ఒక్క రూపాయి కూడా లేకుండా వీబీజీలో మెంబర్షిప్ ఇస్తున్నారంటే ఎందుకంటే గ్రేట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఏది ఉండదు. ఇది మనందరికి కూడా మంచి ప్లాట్ఫామ్ అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే ఒక సేవ వేద్దామనుకున్నాను. ముగ్గురు కలిసి ఒకసారి తీసుకుని కోరుతున్నాను. శ్రీహరి గారు ప్లీజ్. ఒక సేవ ఎందుకు చేస్తున్నామంటే మన అందరూ ఈ చెట్టు కింద ఎలా ఉన్నామో ఈ ముగ్గురు కూడా ఈ సేవ కిందే ఉండాలి, ఎక్కడికి వెళ్తాం వీళ్ళు అనుకుని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది వీళ్ళ ఒక్క ప్రతిభ కాదండి. దీంట్లో రమణ కిషోర్ గారు అండ్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మన సుబ్బయ్య హోటల్లో కూర్చుని మనం ఎలా భోజనం చేస్తామో ఈవేళ మనం కూర్చోబెట్టి అలా కొసిరి మళ్ళీ భోజనం పెట్టించారు.
7,000 మందికి ఇంత ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక్క మాటలో చెప్పే విషయం కాదు, మీ అందరూ ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. స్వామి ఒక్క నిమిషం. అంటే రామ్ సత్యనారాయణ గురించి ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరు. రామ్ సత్యనారాయణ గురించి ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఇక్కడ మన ఆర్యవైశ్యులో నాకు తెలిసి ఒకే ఒక మెగా ప్రొడ్యూసర్ మన రామ్ సత్యనారాయణ గారు. మేము గర్వంగా ఎప్పుడైనా తలెత్తుకొని చెప్తాం ఏంటంటే మా వీబీజీ ప్యాటర్న్ ఇతను. అంటే వీబీజీ ప్యాటర్న్ అంటే ఎవరికి తెలియదు. మా వీబీజీలో ఫ్రీ ప్లాట్ఫామ్, ఫ్రీ మెంబర్షిప్, ఎవ్రీథింగ్ ఫ్రీ. బట్ ఒక ప్యాటర్న్ మాత్రం డబ్బులు ఇవ్వాలి. సో మా ప్యాటర్న్కి కావాలని చెప్పేసి అని చెప్పగానే ₹1,00,000 చెక్ టక్మని రాసి ఇచ్చేశాడు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు మా రామ్ సత్యనారాయణ గారికి. అండ్ ఈరోజు ఆయన చాలా పనులు ఉండే రాఘవేంద్ర గారితో అండ్ రామ్ గోపాల్ గారు వాళ్ళతో ఏదో మీటింగ్స్ ఉండే. ఆయన ప్రత్యేకంగా మన కోసం ఇక్కడికి వచ్చారు. అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ మంత్ రాఘవేంద్రరావు గారితో 100వ సినిమా చేస్తున్నారు. సో ఎవరికైనా మన వాళ్ళకి ఏదైనా అవకాశాలు కావాలంటే నాకు ఒక్కసారి సంప్రదించండి. డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేయకండి, పాపం ఆయన చాలా బిజీ ఉంటారు. నన్ను సంప్రదిస్తే నేను దానికి అంటే ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ రాజు గారు. నేను రాజు గారు చెప్పినంత గొప్పవాడిని కాదు, మీలో ఒకడిని. 100% నా చేతనైన సహకారం ఎవరికైనా చేసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మా కిషోర్ అండ్ ఎంఆర్కే గారు ఒక్కసారి వాళ్ళకు గట్టిగా ఒకసారి. మన వైశాస్లో ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఎవరు లేరు. 99 సినిమాలు తీశారు. ఇప్పుడు నెక్స్ట్ 100వ సినిమా రాఘవేంద్ర గారితో. సో ఎంతేనా వద్దా ఎవరికి అవకాశాలు సినిమాలో? కొత్త విజయ్ కుమార్ గారు. కొత్త విజయ్ కుమార్, ద రియల్ స్టార్స్ ఆఫ్ అవర్ యాక్షన్ టీమ్. కొత్త విజయ్ కుమార్, లక్ష్మణ్ గుప్తా గారు, నగేష్, మన సంతోష్ ట్రావెల్స్ రామకృష్ణ గారు, అలాగే మన ఊటుకూరు శ్రీనివాస్ గుప్తా గారు, జిన్నవేణి గారికి ఆల్రెడీ ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముక్కా కనకేశ్వరరావు గారు, ఎన్యూఆర్ స్వామి గారు, అలాగే కుమార్ స్వామి గారు. మీరందరూ దయవంచి స్టేజ్ మీద రావాలి. కొత్త విజయ్ కుమార్ గారు, అలాగే లక్ష్మణ్ గుప్తా గారు, నగేష్, ఊటుకూరు శ్రీనివాస్ గుప్తా, ఎర్రం శ్రీనివాస్, ముక్కా కనకేశ్వరరావు గారు, లక్ష్మణ్ గుప్తా గారు, రామలింగం పుల్లూరి, ఎన్యూఆర్ స్వామి గారు, అలా కుమార్ స్వామి గారు. వీళ్ళందరూ నిజంగా 100కి 100 మనసావాచ కర్మణ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం 100కి 100 వాళ్ళ యొక్క తోడ్పాటు అనేది మేము ఏ రోజున మర్చిపోలేం. జై వాసవి. యాక్చువల్గా మీ అందరినీ చూస్తే జ్వరం తగ్గుతుందనే ఒక స్వార్థంతో ఇక్కడ రావడం జరిగింది. నాకు జ్వరం వచ్చి రాలేకపోయినా కూడా లేదు వస్తానని చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఒక మొండిదలతోటి రావడం ట్రై చేశాను. సారీ మీరు అందరూ ఏమనుకోవద్దు, కూర్చొని మాట్లాడతాను. నిలబడితే స్వామి పట్టుకోవాల్సి వస్తుంది. వీబీజీ తరఫున ఏ కమిటీ అయినా సరే ఆ కమిటీ క్రెడిట్ గోస్ టు ఓన్లీ 3 ఫౌండర్స్ అండ్ యాక్షన్ టీమ్. ఈ విధంగా హైదరాబాద్లో ఏ క్యాస్ట్ కానీ వనభోజనాలు చెయ్యరు, చేస్తే మన సలహా అడగాలని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేయడానికి ఎలాంటి బాధపడలేదు. ఇది కూడా మనం డబ్బులు సంపాదించుకునే వ్యాపారమే. ఎన్నో ఉంటాయి ఈవెంట్ కమిటీ. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉంటాయి కానీ అలా చేయడం రాదు. మనం చేసేందుకు మనం చేసి వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత డిమాండ్ చేసి తీసుకోవచ్చు. అందరికంటే ముఖ్యంగా ఈనాటి అన్నదాత రమణ కిషోర్ గారు, ఎంఆర్కే రెడ్డి గారు, వాళ్ళ అధ్యక్షతన మా త్రిమూర్తులు రాజు గారు,
శ్రీహరి గారు, మా ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ గారు చాలా ఎక్సలెంట్గా చేశారు. అసలు నేను బీబీజీ మెంబర్ నేను అనుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా జ్వరం ఒకటి వచ్చింది, యాక్చువల్గా ఇంకోటి ఇంతమంది ఉన్నారు. చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మరి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. మరి ఇంత దూరమైనా కూడా చెప్పుకోవచ్చు కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా భక్తులకు కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి విబిజీ గ్రూప్ గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు. ఈ రోజు చూస్తుంటే మనకు ఇంతకుముందు ముందుగా నా వాయిస్ ని, నా మిమిక్రీని దయచేసి మిమిక్రీ అనేది వింటే అర్థమవుతుందండి. మీరేదో మాటల మధ్యలో పప్పు ఎలా ఉంది, కూర ఎలా ఉంది మాట్లాడుకున్న మధ్యలో లుక్ అట్లా వేస్తే ఏం అర్థం కాదు. కొద్ది కాన్సన్ట్రేషన్ ఒక 10 నిమిషాలు నా వైపు పెడితే ఎందుకు మమ్మల్ని పిలిపించారు, నేను ఏం పెర్ఫామ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ లెట్స్. ఇప్పుడు ముందుగా నా మిమిక్రీని ఇందాక చెప్పినట్టు కాకుండా ఇప్పుడు మన విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ స్టేజ్ మీదకి వచ్చి మన అందరితో ఈ కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ గారు అన్నగారు వాయిస్ ని తీసుకుందాం. ముందుగా కార్తీక చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన పొగడరా మన ఆర్య వైశ్య ఖ్యాతిని, నిలుపరా మన విబిజీ గ్రూపు నిండు గౌరవము అన్నారు. మీ అందరూ ఈ కార్తీక వన సమారాధన సందర్భంగా ఇక్కడ అందరూ కలవటం చూసి మా మనసు పైనుంచి చాలా సంతోషించింది బ్రదర్. ఈ సంస్థ నడుపుతున్నటువంటి మా ఎవరు రాజు గారు, ప్రసాద్ గారు, శ్రీహరి గారు, అలాగే మా భవ్య ఇన్ఫ్రా వారు, రమణ కిషోర్ గారు కళలు ధనం ఉన్న వాళ్ళు కాదు, గుణం ఉన్న వాళ్ళే నిజమైనటువంటి వ్యక్తులు అని నిరూపించిన వ్యక్తి, మా మంచి మనిషి భవ్యశ్రీ ఫౌండేషన్ వారు మా రమణ కిషోర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి బ్రదర్. మీ అందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక ఆయన సార్ రెడ్డి గారికి వాయిస్, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ లో చెప్తాను. సో రెడ్డి గారు ఏంటి సార్, కొద్దిగా ముందుకు రావాలి సార్. మీ దగ్గర జగన్ గారు వస్తున్నారు ఇప్పుడు. సార్ ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు వెంటనే నాకు వింటున్నారా లేదా అని, నాకు చప్పట్ల పిచ్చి లేదు, దయచేసి అది అర్థం చేసుకోండి. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా ముచ్చట అనిపిస్తా ఉంది. ఇంతమంది మన ఆర్య వైశ్య సోదరులందరూ ఒక్క తాటి మీద నిలబడి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి 12 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నా. అంతేకాదు ప్రతి ఒక్క బస్సుకి ఒక వాలంటీర్ మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంతేకాదు 3 రోజుల ముందు నుంచి ఇంటింటికి ఒక కుర్రాడు మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమానికి రకరకాల ఈసారి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కూడా మెనూలో ఏర్పాటు చేస్తామని మనం చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఇలాగే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. అలాగే మా ఎవరున్నారు ఇంకా సార్, ఎవరైనా ఉన్నారు? మన రాజు గారు ఉన్నారు. స్వామి శరణమే. రాజు గారు కేసీఆర్ గారు లోకల్ కాబట్టి. అరే కూర్చోరా తమ్మి, కూర్చో. మీటింగ్ జరుగుతుండగా ఎందుగా మధ్యలో చేస్తావు? భయం లేని కోడి మసట్ల గుడ్డు పెట్టిందట. ఏం తల తిరుగుతుందా? తమాషాలు పడుతున్నారు. ఇలా ఏమనుంటే కూర్చోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, పురుషోత్తం మాట్లాడుకోవాలి. ఎవరైనా తెలియగలుగుతారు? రాజుగారు ఏం మాలేసాడని మీకు అంత సీపుకున్నాడా? మనిషి మాల తీస్తే మామూలు కాదు, రుమాల కడతాడు మంచిగా అని, అట్లా ఇట్లా కాదు. మంచి క్యాండిడేట్, విషయం ఉన్న క్యాండిడేట్. అరే ఈడ కాదు, నేను జబర్దస్త్ ఎట్లానో చూసిన. మనిషికి ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టిండు ఆయన. మొన్న దీపావళి స్వీట్ ప్యాకెట్ పెట్టిండి, ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టింది. ఎట్లయినా కానీ మీ అందరు మమ్మల్ని పిలిచినారు. మా అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక రోజు వస్తే ఐటీ హబ్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా మన విబిజీలో మిక్స్ చేద్దాం.
దాన్ని కూడా మా కేటీఆర్ చూసుకుంటారు. వెళ్ళండి చేస్తే కూర్చోండి. సో ఇలాగ అయిపోయారు పెద్దవాళ్ళు. సో ఇక నేను కొంతమంది సినీ ఆర్టిస్టులు, ఎందుకంటే పొలిటీషియన్ జోలికి వెళ్ళొద్దు, మనకి రాజకీయాలు లేవు, అందరం ఒకటే హ్యాపీగా ఎంజాయ్గా. సో భయ్య కొద్ది వాల్యూమ్ పెంచండి భయ్య, ఎందుకంటే నా గొంతు వీక్గా ఉంది. ఎందుకంటే 3 రోజులు చలికాలం జలుబు చేసింది, కొద్దిగా అర్థం చేసుకోగలరు. రోసే గారు వస్తున్నారు సార్. మీ పేరు? ఈ రోసే గారు కామన్ స్పీచ్ అందరిని ఉద్దేశించి. అధ్యక్ష, అసలు ఒక్క విషయం నేను సూటిగా చెప్తూ ఉండా. మన ఆర్యవైశ్య సోదరులు మనాన్ని ఎందుకన్నారంటే నేను కూడా అదే. ఆ రకంగా మనం అందరం కూడా మన ఐక్యతను చాటి చెప్పడానికి సంవత్సరానికి ఒకసారి ఇలా కలవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఇలా ఒకే తాటి మీద నడవాలని మీ అందరికి కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అసలే తమిళనాడు నుంచి వచ్చినప్పుడు అందరూ వణక్కు అంటున్నారు. నేను వణికే విషయం వాళ్ళకెలా తెలిసిందని వచ్చేసా. సో ఇలాగే మరి అయితే ఇప్పుడు కొంతమంది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ పిల్లల దగ్గరికి వెళ్దాం బాబు, అంతా మనమే మాట్లాడుతున్నారు. పవర్ స్టార్ గారు ఓకే, ఇప్పుడు పవర్ స్టార్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు కొద్దిగా ముందుకు వస్తే మీరు రావాలి గీత గారు. ఎందుకంటే అది ఓ సమబుద్ధి ఉండాలి. ఆ కలర్లో కలర్ లేదు సరే ఓకే. సో ఈవిడ అత్తారింటికి దారే సినిమా ఎంతమంది చూసారండి? చూసారు కదా. ఫైనల్ రైల్వే స్టేషన్ లో ఒక అత్తగారితో ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ మా అత్త, నేను పవన్ కళ్యాణ్. అసలే ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, మీరు అత్త అంటే నా ఫ్యాన్స్ ఏమైపోవాలి అక్కడ గట్టిగా. అది ఇక్కడ పెళ్లి కాకపోయినా అత్తగారు అంటే అది మామూలుగా అందరి విషయం కాదు, చరిత్ర తిరగరాశారు మీరు, మామూలు కాదు. సో ఇక్కడ మేము పవర్ స్టార్, ఇక్కడ మేము ఆల్రెడీ అంటే పవర్ స్టార్ గ్లామర్ నాకు లేదు, అత్త ఏజ్ మీకు లేదు. ఇదంతా మిమిక్రీ మాత్రమే, వాయిస్ మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్, వాయిస్ తో సంబంధం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ సిచ్యువేషన్ లో అతను రాగానే వీళ్ళందరూ ఎందుకు చప్పట్లు కొడతారో తెలియదు అత్త. నేను వచ్చేంత గొంతు చించుకుంటున్నా, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదో తెలియట్లేదు అత్త. ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను. రాజు గారు మీకోసం 3 రోజుల నుంచి దాచిన ప్లేట్ పూరి సింగిల్ టీ ఇంకా అలాగే ఉందత్త. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి, మాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ లేవత్త. మీకు దండం పెడతాం అత్త. ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను అత్త, ఈ జనాలందరూ ఉత్త అమాయకులత్త. మా రెడ్డి గారు అలాగే మా రమణ కిషోర్ గారు ఏరి వాళ్ళిద్దరు కూడా ఇంకా అమాయకులత్త. ఆ మొహానికి వేసింది మేకప్ అని వాళ్ళకి తెలియదత్త. అత్త అది తుడి చేస్తే నాకంటే నల్లగా ఉంటాం విషయం వాళ్ళకి తెలియదు. కంటికి కనిపించే గీతతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాడు తమ్ముడు, యుద్ధం చేస్తున్నాను. అంటే 5 సార్లు అన్నాను వెళ్ళిపోవాలి, ఇంక మీరు అయిపోయింది మీ డైలాగ్. మా ఫ్యాన్స్ వస్తారేమో అని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఇంకొక చక్కని కాన్సెప్ట్ అండి. అరుంధతి మూవీ ఎంతమంది చూసారండి ఇక్కడ? అది చూడక్కర్లేదు, వారానికి 2 సార్లు వేస్తారు టీవీలో, మా ఈటీవీలో మా సినిమాని, అది మల్లెమాల మా శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. సో అరుంధతి మూవీలో అఘోరా గారు అన్నారు, సోను సూద్ గారు చేశారు యాక్చువల్ గా ఆ క్యారెక్టర్. సాయి కుమార్ గారి బ్రదర్ రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు సినిమాలో. సో రవిశంకర్ గారిని ఈ రోజు మన వీబీజీ గ్రూప్ తరపున ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నాం అనుకుందాం. చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు, సినిమా ఆర్టిస్టులు అని అనుకుందాం, జస్ట్ ఊహ. నాలంటోని యాంకర్ గా పెట్టారు అక్కడ. నేను వచ్చి చెప్పాను అనమాట, ఏమండి ఈయన చెప్పినట్టు అంత భయంకరంగా ఈ డైలాగ్ మీలో ఎవరైనా చెప్తే అవార్డు మీకు ఇచ్చేస్తామని చెప్పాను. అవార్డు కోసం కొంతమంది చెయ్యెత్తారు అక్కడ. సో ఎవరు చెయ్యెత్తారు, లాస్ట్ కి ఆ డైలాగ్ బాగా చెప్పారా లేదా, ఎవరికి వచ్చింది అవార్డు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సార్. సో ముందుగా చెయ్యెత్తింది ఎవరంటే కొండవలస లక్ష్మణరావు గారు. తెలుసా అండి, కమెడియన్ పెద్ద ఆయన, అయితే ఓకే అంటారు సినిమాల్లో ఫేమస్ ఆయన ఆ క్యారెక్టర్ తో పెద్ద ఆయన. అరుంధతికి సంబంధం లేదు పాప, ఆయన తోసారు స్టేజ్ మీద బలవంతంగా. అరుంధతి డైలాగ్ కొండవలస గారు చెప్తే ఎలా ఉంటది? వచ్చే అరుంధతి వాయిస్ ఎంతకాలం పడుకోబెడితే లోపలే ఏంటి, 1 సంవత్సరం 2 సంవత్సరాలే 80 సంవత్సరాలు అయిపోతే ఏ మనిషి పడుకుంటుంది అనుకున్నావు? లోపల వేపిరాడక గిలగిలగిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాను. ఏంటి మర్యాదగా బయటికి తింటావా లేదా? నా సంగతి తెలీదు, నువ్వు నన్నేం చేయలేవురా. అయితే చెడుకు తోటలో చెడుకుడు గుంజు చెడుక్తి కొడుతు లక్షణగా నేను అప్పుతాను. అయితే ఓకే అనగానే సార్ అది రాంగ్, అలా చెప్పకూడదు కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మన విలన్.
అంటే సినిమాలో విలన్ మన రాయలసీమ మండలికల్లో మాట్లాడతారు, తెలుసు కదండి, జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన అరుంధతి క్యారెక్టర్ చెప్తే ఎలా ఉంటుంది ఈ డైలాగు? ఏమి అరుంధతి, ఏమింత కాలం పండు పెడతారు మీ లోపల? ఏం ఒక్క తినాలా 2 తినాలా? యా మనిషి పడుకుంటాను గబ్బుదానా? యాదాన్ని కట్టా చేశాడు, అది స్ట్రైట్ గా పడుకుంటే సరిపోతుంది, సైడ్కి తిరిగి పడకుండా తొంటంతా ఒకటే నొస్తాను బా. మీరు ఇంకా బయటికి తెచ్చాలేదా? లోన పంచ తడిసి పెట్ట గబ్బులు వేసిండు, అది గబ్బుదానా? అనగానే సార్ అట్లా తిట్టకూడదు కూర్చొని అన్నారు. వెనకాల మన పోసాని కృష్ణమురళి గారు వచ్చారు. ఆయన అరుంధతి మా బంగారు రాజా, ఐ లవ్ యూ. ఇదే మాట నీతో చెప్తే ఏం చేశావు? తీసుకెళ్లి పెట్లో పడుకోబెట్టావు, మొత్తం తాయితులతో చుట్టావు, మొత్తం గొలుసులతో కట్టేశావు. లోపల ఫ్యాన్ ఎవరు పెడతాడు? మీ అయ్య పెడతాడా? అది కాదు అరుంధతి, ఓసారి తలుపు తీస్తే వస్తా, నేను చూస్తా, నీకు ఐ లవ్ యూ చెప్తా, మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటా. ఉంటా రాజా, ఐ లవ్ యూ రాజా. సో ఇట్లా పోసాని కృష్ణమురళి గారు. సో ఫైనల్ గా రవిశంకర్ గారు లేచారు. బాబు నా డైలాగ్ ఎందుకు నాశనం చేస్తారు, నేనే చెప్తాను ఒరిజినల్ డైలాగ్ అని. ఇది చాలా కష్టం అండి, 3 గొంతులు ఒకేసారి మన వోకల్ కార్డ్స్ నుంచి త్రో చేయాల్సిన ఒక డిఫరెంట్ ఐటమ్. సో లెట్స్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ అరుంధతి ఫర్ యూ. ఓకే భయ్యా, ఎఫెక్ట్ ఎక్కువ బాగా రావాలి. హలో 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 రిపీట్ రావాలి వాయిస్. హలో 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 హలో, అది ఎక్కువ. నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదల. వస్తా వస్తా కసిగా వస్తా, పగతో నిన్నే తీసుకుపోతా, నిన్ను వదల బొమ్మలే, నిన్ను వదల. గారు చెప్పిన ఒక డైలాగ్ ఉంటది, దాన్ని సునీల్ గారికి చెప్తే ఎలా ఉంటది? ముందు ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న పిల్లల్లో, నాకు చెప్పాలి ఓకేనా? అది దాచుకోకండి డూడ్, మా లోపల ఉన్నది అడిగితే కదా తెలుస్తుంది. అడగండి అమ్మాయిని అన్నం పెడతాం. మీరు ఓపెన్ అప్ డూడ్, కమానా. ఓకే, ముందుగా ప్రభాస్ గారు. నేనెప్పుడు చూని కళ్ళు నన్ను దేవుళ్ళే చూస్తున్నాయి. ఎవరైతే నేను కళ్ళలో కన్నీరు వస్తుంటే నా కళ్ళలో నెత్తుడారులు పారుతున్నాయి. ఇంత సీరియస్ గా సునీల్ మన ప్రభాస్ గారు చెప్తే ఇదే డైలాగ్ పాపం సునీల్ గారికి బాహుబలి గట్టపేసి వదిలేశారు స్టేజ్ మీదకి. ఆయన చెప్పాలి, ఒరే కట్టప్ప నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నావురా, ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఇంకా దీనంగా చూస్తున్నాయిరా, నేను ఇప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుందేంట్రా. రోయ్ కట్టప్ప డోంట్ బి ఏ సాకర్, గుండెవడికి ఇక్కడ కానీ ఉన్నగా గీకేడరా. మా యాక్షన్ టీం మెంబర్స్ ఎవరైనా మర్చిపోతే దయచేసి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. నరసింహ, గుండా శ్రీనివాస్, జిన్నం వేణు, సిఏ ప్రణీత్. నగేష్ వచ్చాడా సార్? గట్టిగా నగేష్ ఒక్కసారి ఇటు. నగేష్ అండ్ భాను ప్లీజ్ ఇక్కడికి, మీ ఇద్దరు వస్తే జరా. నగేష్, భాను. ఉప్పల రాజలక్ష్మి గారు ఉన్నారా ఇక్కడ? ఉప్పల రాజలక్ష్మి గారు, ఎర్రం శాంతి గారు, ఎర్రం పూర్వశాంతి గారు, రాజలక్ష్మి గారు. సో వీళ్ళిద్దరి గురించి చాలా చెప్పాలమ్మా. అంటే మా విబీజీలో స్టార్టింగ్ నుంచి మాతో ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పడం అంటే చాలా, ఇప్పుడు ఇక్కడ మనం స్టేజ్ కానీ టెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం మా నగేష్ చూసుకున్నాడు. 3 days నుంచి ఇంటికి పోలేదు. అమ్మా ఇది సంతోషి, మీ ఆయన ఇక్కడే ఉన్నాడమ్మా. సంతోష్ మాట్లాడ.
సో 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం ఏర్పాట్లు చేశాడు. థ్యాంక్ యూ నాగేష్. బాను ఓకే. బాలాజీ టెంట్ హౌస్ వాళ్ళు ఉంటే ఒక్కసారి పైకి రావాలి. V3 ఛానల్ వచ్చారు, V3 ఉన్నారు. అండ్ ఇంకోటి ఇందాక చెప్పాను, మా ఉట్కూరి శ్రీనివాస్ గారు ఇందాక నేను చెప్పాను మీకు, మా VBGలో ప్యాటర్న్ కావాలంటే ₹1,00,000 కావాలని. జస్ట్ ఇట్లా మేము అనౌన్స్ చేయగానే మాకు ఫస్ట్ ప్యాటర్న్ బాలకృష్ణ గారు, బాలు ఒకసారి గట్టిగా బాలుకి చప్పట్లు ప్లీజ్. అంటే మమ్మల్ని నమ్మి ఫస్ట్ ఒక బావ నేను ఉంటాను మీ దగ్గర ప్యాటర్న్ అని చెప్పేసి ₹1,00,000 క్యాష్. ఇంకో ప్యాటర్న్ కూడా కావచ్చు, నువ్వు డబుల్ ప్యాటర్న్ ఇస్తావు నీకు. సో యాక్షన్ టీంలో అందరు ఉన్నారు. ముక్కా కనకేశ్వర గారు, ఉప్పల్ నారాయణ వచ్చారు. ఓకే, ఆయన ఎర్రం శ్రీనివాస్. ఇక్కడ ఉన్న ముక్కలన్నీ మనకు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అమ్మ మీకు? కాకినాడ నుండి వచ్చాయి. రామకృష్ణ గారు కాకినాడ నుండి రామకృష్ణ గారు ముక్కలు తెచ్చారు. రామకృష్ణ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. ముక్కా కనకేశ్వర్ గారు ప్లీజ్. మేము ఎవరినన్నా మర్చిపోతే మా యాక్షన్ టీంలో తప్పకుండా స్టేజ్ పైకి రండి ప్లీజ్. మా సామ్రాజ్య లక్ష్మి మేడం గారు వస్తున్నారు, ఒక్కసారి రండి. అప్పటి నుంచి వస్తున్నాం. మా జై బలో వాసవి మాతాకి. మన వాసవి బిజినెస్ గ్రూప్ VBG దినదిన అభివృద్ధి కాకుండా క్షణ అభివృద్ధి కావాలని చెప్పేసి వాసవి కన్యకా పరమేశ్వరి మాత అనుగ్రహం, కరుణా కటాక్షాలు పూర్తిగా మన అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా కష్టపడరు, మీరు వచ్చేటప్పుడు కూడా చూసారు అనుకుంటా. వీళ్ళే దారి చూపిస్తున్నారు, అన్ని చేశారు, ఇక్కడ చాలా కష్టపడరు. సో మీ హెడ్ ఎవరు? కుమార్ అండ్ టీమ్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు. షన్నో మిత్ర సంవరుణ షన్నో భవత్వర్యమాం యన్న ఇంద్రో బృహస్పతి యన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నోర్భవతు తద్వక్తారం అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి. ముఖ్యంగా శుభాకాంక్షలు. ఎందుకోసమంటే ఎక్కడైనా కూడా ఏదైనా మనం సత్తా చాటొచ్చు, కానీ కలియుగంలో మాత్రం సంఘశక్తిని చాటమన్నారు. ఈరోజు అక్కడ ఎంట్రీలో ఇప్పటి వరకు అందరూ చెప్పారు, ఎంట్రీ లోపలికి వస్తుంటే అసలు ఎవరన్నా ఉన్నారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. నిజంగా కరెక్ట్ రూట్లోనే పోతున్నామా లేదా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సముద్రం మధ్యలో ఒక చిన్న చేపలాగా మాత్రమే మేము ఇక్కడ కూర్చున్నాము అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అంటే నిజంగా ఈరోజు VBG సాధించినటువంటి మొదటి విజయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలాగే అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.